No. Nearly there. Yeah, we're live. హలో, గుడ్ ఈవినింగ్. బుక్ రీడర్స్ క్లబ్కి స్వాగతం. ఈరోజు అన్ ఈవినింగ్ విత్ ద రైటర్ ఎడిషన్ 15లో మనము అపర్ణ తోట అని పరిచయం చేసుకుందాం. హలో అపర్ణ, వెల్కమ్ టు ది షో. హలో. అపర్ణతో ఈరోజు ఆమెను మాట్లాడిస్తూ అపర్ణ వెల్టన్ షాంగ్ అంటారు జర్మన్ భాషలో, ప్రాపంచిక దృక్పథం గురించి కడలి అండ్ మహేష్ అపర్ణతో మాట్లాడతారు. మీరందరూ కూడా వింటారు. ఇది యాజ్ యు నో ఫేస్బుక్లో ఇప్పుడు లైవ్ అవుతుంది. మీ ప్రశ్నలు, అపర్ణకి ఉన్న మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, ప్రశ్నలు కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. ఒక గంట పాటు అపర్ణ, మహేష్ అండ్ కడలి మాట్లాడతారు. తర్వాత ఒక పావు గంట పాటు Q&A ఉంటుంది. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ మనం అపర్ణను అడుగుదాం. సో బేసికలీ మీకు అందరికీ కూడా తెలుసు, బట్ యాజ్ ఎ ఫార్మాలిటీ అనుకోండి, ఒకసారి మళ్ళీ పరిచయం చేస్తాను. అపర్ణ తోట ఈజ్ ఎ రైటర్, పోయెట్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ పూర్ణ మలావత్ ని పరిచయం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పూర్ణ మలావత్ని సమాజానికి కొత్తగా పరిచయం చేస్తే, అపర్ణ తోట దానికి ఒక సాహితీ రూపం ఇచ్చి దాన్ని ఆ హిస్టారికల్ ఈవెంట్ని రికార్డ్ చేశారు. దట్ ఈస్ అ స్ప్లెండెడ్ జాబ్ అపర్ణ. ఇంతకుముందు మహేష్తో కూడా అంటున్నాను నేను, ఆ పుస్తకం మేకింగ్ ఆఫ్ పూర్ణ అంటే ఆ పుస్తక రూపంలోకి రాకముందు నుంచి కూడా దాని గురించి చర్చిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం అపర్ణతో. వండర్ఫుల్ వర్క్ అది. అపర్ణ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అపర్ణ రచన ఈ మధ్య రెండో ముద్రను కూడా తీసుకొచ్చారు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు షీఈ్ ఎ పోయెట్ అండ్ ఇంటర్వ్యూయర్ అండ్ కాలమిస్ట్గా కూడా చేశారు. తను ఆర్టికల్స్ కూడా రాశారు. అండ్ మహేష్, మిర్చి మహేష్ అని ఎందుకంటారు మహేష్? సార్ నేను రేడియో మిర్చిలో ఆర్జేగా. ఓకే, అక్కడి నుంచి అది నా సర్నేమ్ అయిపోయింది. సో మహేష్ రేడియో జాకీగా ఉన్నారు, మీకు అర్థమైంది. సో సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, ఈజ్ అన్ యాక్టర్, ఇంటర్వ్యూయర్, రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మెనీ పార్ట్స్ యాక్చువల్లీ. ప్రొడక్షన్ మేనేజర్గా అండ్ అసోసియేట్ ప్రొడ్యూసర్గా, అండ్ ఈజ్ ఎ పోయెట్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. దట్స్ అబౌట్ మహేష్ వెరీ బ్రీఫ్లీ. అండ్ కడలి సత్యనారాయణ. హలో కడలి. Hello. Kadali, Letters to Love, Love in Female Perspective, author and editor, 2019లో వచ్చింది. And Mustard 2020, it's an anthology of short stories, and compiler and editor. తర్వాత ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో. ఈ ప్రస్తుతం బెంచ్ మార్క్ స్టూడియోస్ స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్గా ఉన్నారు. అండ్ కడలి ఈజ్ ఎ లిరిసిస్ట్ టు కేకే గారికి అసిస్టెంట్ లిరిసిస్ట్గా ఉన్నారు. దాదాపు 40 సినిమా పాటల వరకు రాశారు కడలి బహుశా పాడుతారు కూడా ఏమో, టైం ఉంటే పాడిద్దాం. రైట్, నౌ ఐల్ గో ఇన్విజిబుల్ అండ్ ఇన్ఆడిబుల్. ఐ లీవ్ ఇట్ టు కడలి మీరు మోడరేట్ చేయండి, అపర్ణతో మాట్లాడించండి. మహేష్, మీరు ఇద్దరు కూడా ఈరోజు మీరు ఒక మీనింగ్ఫుల్ లిటరరీ డిస్కోర్స్లో మీరు భాగస్వాములు కండి. ఓవర్ టు యూ మహేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
I think Kadali, you should start. Hi, Aparna Tota. Hi, Mahesh, and thank you, Srisail Garu, for this. Over to Mahesh అన్నారు, తర్వాత గుర్తుపెట్టుకొని మాట్లాడదాం ఈ సంగతి. Coming back to my Oh, damn. ఏంటి Okay. am I audible enough? Now you're audible. మళ్ళీ ఒకసారి నేను అపర్ణ గురించి మళ్ళీ ఒకసారి నా మాట నేను చెప్తాను. అంతే, నాకు మాట్లాడడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది, కానీ మాట్లాడాలి. బికాస్ అపర్ణ ఈజ్ వన్ సచ్ హ్యూమన్ బీయింగ్, షీ డిజర్వ్స్ టు బి నోన్ బై ఎవ్రీబడి ఎల్స్ అవుట్ దేర్ అని నేను నమ్ముతాను. బికాస్ ఐ డోంట్ నో, నేను ఎక్కువ పొగడకూడదు నా ఫ్రెండ్ ని, బట్ అపర్ణ మీ గురించి చెప్పాలి అంటే, నేను ఒక రైటర్ గా, నేను ఒక లిటరరీ సర్కిల్లో ఉండే మనిషిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, యు ఆర్ వన్ ఆఫ్ దోస్ స్ట్రాంగెస్ట్ అండ్ బ్రేవెస్ట్ విమెన్ అవుట్ దేర్ అని నేను అనుకుంటాను. నాకున్న ఫస్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ విత్ బేసిక్ క్వశ్చన్, వై ఆర్ యూ సో స్ట్రాంగ్, వాట్ మేడ్ యూ సో స్ట్రాంగ్? ఈ ఒక్క ముక్క చెప్పి మనం ముందుకెళ్దాం. నేను స్ట్రాంగ్ అనే మాట చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఈవెన్ ఐ వండర్ వెదర్ ఐఎమ్ రియల్లీ దట్ స్ట్రాంగ్ అని. ఐ థింక్ మై వల్నరబిలిటీ ఈస్ మై స్ట్రెంగ్త్. So I want to experience every experience. I don't have any kind of reservations about experiencing anything. అంటే experiences అంటే నా ఉద్దేశం బంగీ జంపింగ్ లాంటి పెద్ద పెద్దవి కాదు, but knowing people, knowing stories, looking into their inner self, నన్ను నేను కంప్లీట్ గా ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఏ విధమైన భయాలు లేకుండా నిజంగాను అబద్ధంగాను చూసుకోవడానికి చాలా ఇష్టపడతాను. అది నా పర్సనాలిటీ నుంచే వచ్చింది. ప్లస్ నేను అనుకోవడం చాలా డెఫినెట్ గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా హెల్ప్ చేసి ఉంటుంది. అంటే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండటము, చదివించే వాళ్ళు ఉండటం, చదవడం అంటే ఇక్కడ సాహిత్యం, కొంత గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న అమ్మ మావయ్య వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మా ఇంట్లో ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ విమెన్ అన్నమాట, చాలా ఇండిపెండెంట్ విమెన్. సో అది కూడా ఉండొచ్చు. Wow, that's a lovely start. Do you have any questions, Mahesh? నీకేమైనా క్వశ్చన్ ఉందా అపర్ణను అడగడానికి? నాకు ఎలాంటి క్వశ్చన్స్ లేవు. Okay, I'll go with the flow. I'll go with the flow. Okay, let me congratulate Aparna on your second edition of Bold and Beautiful, which is one of my favoriteest collections in Telugu literature. So proud of you. And నేను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గురించి క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. మన మహేష్ ఏమో మన పూర్ణ గురించి క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాడు. ఓకే, ఆడియన్స్ కోసం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనేది అపర్ణ ఫస్ట్ ఆంథాలజీ ఆఫ్ స్టోరీస్, రైట్? అందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై స్పెషలీ ఉమెన్ రాయడం జరిగింది, యాజ్ ఐ నోటిస్డ్. దాని గురించి క్వశ్చన్స్ నేను అడగబోతున్నాను. అండ్ వాట్ ఈస్ పూర్ణ అనేది నీ మాటలో చెప్పు మహేష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అపర్ణ కోట గారు ఫర్ అ బుక్ లైక్ దిస్. అసలు నేను చాలా మిస్ అయ్యేవాన్నేమో, లైక్ ఇఫ్ ఐ హావెంట్ రెడ్ దిస్. అండ్ అంటే ఐ నో సంథింగ్ ఈస్ ఎగ్జిస్టింగ్. అంటే పూర్ణ అని ఒక అంటే ఎక్కువగా సినిమా పైన ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను కాబట్టి పూర్ణ అనే ఒక క్యారెక్టర్ ఉంది, సంథింగ్ హ్యాపెండ్ ఎక్కడో అన్న ఇది ఉంది, కానీ లైక్ ఐ హావెంట్ డగ్ డీప్. బట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను 1 day కంప్లీట్ చేస్తానో లేదో అని అనుకున్నాను. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ దిస్, ఐ థింక్ యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ దిస్ ఐ మెసేజ్డ్ యూ వావ్ అని చెప్పేసి. జనరల్ నేను షేర్ చేసుకోను కొన్ని, బట్ నేను షేర్ చేస్తానంటే నేను ఎంతో ఇంప్రెస్ అయితే కానీ నేను షేర్ చేసుకోను. అండ్ ఐ మెన్షన్ అబౌట్ దిస్ బుక్. అండ్ అంటే ఇప్పుడు లైక్ ఇక్కడ కూర్చొని ఎలాగో మాట్లాడబోతుంటాము, బట్ దానికన్నా ముందు నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక చాలా మందికి యూనో అబౌట్ పూర్ణ అసలు పూర్ణ తెలుసా అని చెప్పేసి అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను, వాళ్ళందరూ చెప్తూ ఉన్నాను. ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక, దట్ మచ్ ఐ లవ్ దిస్ పూర్ణ స్టోరీ. క్వశ్చన్స్ అంటే లైక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ బిఫోర్ దట్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ తో స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. Yes, your
క్వశ్చన్ స్టార్ట్స్ నౌ అన్నమాట. ఏంటి అంటే అసలు మీరు ఫస్ట్ కథ రాయడానికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' కన్నా ముందేమన్నా స్టోరీస్ పబ్లిష్ అయ్యాయా? అయితే ఎక్కడే? మీరు గుర్తున్నంత వరకు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టోరీ? వేర్ ఇట్ గాట్ పబ్లిష్డ్ అండ్ వాట్ ఇన్‌స్పైర్డ్ యూ టు రైట్ దట్ స్టోరీ? ఓకే. అంటే ఇది మామూలుగా కొంతమంది యాక్టర్స్‌ని అడిగినా, వాళ్ళని అడిగినా ఏవో చెప్తారు. నేను అలానే చెప్తున్నాను. కొంచెం సిగ్గుగా ఉంది కానీ నిజం ఇదే. నా ఫస్ట్ స్టోరీ నేను 5th క్లాస్‌లోనో, 6th క్లాస్‌లోనో ఉన్నప్పుడు రాసాను. వావ్! యాహ్! ఆ స్టోరీ ఫస్ట్ రీడర్ మా అమ్మే. రాసిన వెంటనే మా అమ్మకి ఇచ్చాను. తర్వాత మా అమ్మ ఒకళ్ళిద్దరికి చూపించినట్టుంది. అండ్ షీ రియల్లీ లైక్డ్ ఇట్. మా అమ్మ పొగిడే మనిషి కాదు. అస్సలు పొగడదు నన్ను. సో ఫస్ట్ టైమ్ అంటే క్వైట్‌గా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో దట్ వాజ్ మై ఫస్ట్ స్టోరీ. తర్వాత నా ఫస్ట్ పబ్లిషింగ్ ఒక ఆర్టికల్ కాలేజ్ మ్యాగజైన్‌లో వచ్చింది. తర్వాత సూడో రియాలిటీస్ అనేది 2013లో అనుకుంటా సారంగాలో పబ్లిష్ అయింది. రీజన్ ఏం లేదు, ఇన్స్పిరేషన్ ఏం లేదు. కథ రాద్దాం అనుకుని రాయటమే తప్ప మామూలుగా కథకులు చెప్పినట్టు ఒక ఫ్లో వచ్చింది, ఒక ఉన్మాదం ఏమీ జరగలేదు నాకు. ఏదో ఒకటి రాద్దాం అనుకున్నాను, ఆలోచించి కాన్షియస్గా రాసిన కథే. తర్వాత కథలకి ఒక్కొక్క కథకి ఒక్కొక్క స్టోరీ ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్. కానీ నా ఫస్ట్ కథ మాత్రం కాన్షియస్గా ఒక పనిలాగా పెట్టుకుని ఆలోచించి ఒక సబ్జెక్ట్ని వెతుకుని మాత్రమే రాసాను. No doubt you're called Bold and Beautiful for a reason. And yeah, మీకు మీ కథల్లో చాలా మీకే కాదు, ఇది చాలా ఉమెన్ రైటర్స్ కి యాక్చువల్లీ అప్లై అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఫీమేల్ పాత్రని మీరు రాసినప్పుడు రీడర్స్ గానీ లేకపోతే ఇంకా తెలియని వాళ్ళు గానీ దే కమ్ అండ్ దే ఐడెంటిఫై యూ యాజ్ యువర్ క్యారెక్టర్. అది ఎంత వరకు తీసుకోగలుగుతారు మీరు? అది ఇబ్బంది పెడుతుందా? లేకపోతే లైక్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చాలా వరకు నాకు కూడా అర్థమైంది. ఏమవుతుందంటే నా క్యారెక్టర్స్, నేను క్రియేట్ చేసే క్యారెక్టర్స్‌లో చాలా వరకు నా షేడ్స్ ఉంటాయి. ఓకే. క్యారెక్టర్ బిహేవియర్ కాదు, క్యారెక్టరిస్టిక్స్. సో అందువల్ల కూడా నన్ను తెలిసిన వాళ్ళు చాలా వరకు, పైగా నేను విమెన్ గురించే రాయడం వల్ల కూడా వాళ్ళు బాగా ఐడెంటిఫై అవుతారు అనుకుంటా. ఇది కోపం తెచ్చుకోకుండా ఆలోచిస్తే నేను కూడా ఒప్పుకున్నాను. రెండోది ఏంటంటే ఇట్స్ ఎ న్యాచురల్ టెండెన్సీ. ఇఫ్ ఎ ఉమెన్ రైట్స్ ఎ స్టోరీ, దట్స్ హర్ స్టోరీ. అందరికీ అయిన ఎక్స్పీరియన్స్ ఇది. పూర్ణిమ తమ్మిరెడ్డి, చైతన్య పింగిలి, లేకపోతే కడలి సత్యనారాయణ, ఎవరికన్నా ఉండే ప్రాబ్లమ్ ఇది. బట్ పర్సనలైజింగ్ ఇట్ to my own self, I understood that the characteristics of my character more or less resemble me. So I wanted to distance myself. ఆ ప్రయత్నాలు కూడా చేశాను. కొన్ని ఆ తర్వాత కూడా కథలు వచ్చినాయి అండ్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్. రెండోది, ఫస్ట్ లో డిజోన్ చేసుకోవడానికి బాగా కష్టపడేదాన్ని ఈ విషయాన్ని. అంటే నేను కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం, ఏదో చేయటం జరిగేది. సడన్ గా అనిపించింది నేను క్రియేట్ చేశాను ఇలాంటి క్యారెక్టర్స్ ని. ద వెరీ రీజన్ వై ఐ క్రియేటెడ్ దిస్ క్యారెక్టర్ ఈస్ టు రిమూవ్ ద టాబూ. ఓకే. సో అలాంటప్పుడు why am I trying to disown it? What if I am that character? What goes wrong? Okay, fine, I had an affair, or I really left my husband and went with some other guy. అయితే ఏంటి, నేను రాసే పర్పసే అదైనప్పుడు నేను ఎందుకు డిజోన్ చేసుకోవాలి? నా పాతివ్రత్యం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఇట్స్ ఓకే, లెట్ దెమ్ థింక్. నాకేం కాలే అనుకున్నా. I'm flattered. You melted me down. So yeah, do you have a question, Mahesh? Come on. Yes, I have a question. అంటే లైక్ గోయింగ్ విత్ దిస్, అంటే ఇప్పుడు అనేక మంది మగ రచయితలు, ఐ హోప్ మీరు ఇప్పటి వరకు రాసిన కథలన్నీ లైక్ ఉమెన్ ని, ఓకే ఒక కమెంట్ వచ్చింది, నేను ఎక్కువగా తెలుగులో మాట్లాడాలని, ఈ సంభాషణ అంతా కూడా తెలుగులో మాట్లాడాలని చెప్పేసి అడుగుతున్నాను. సో అలాగే అనేద్దాం. ఏమైనా తప్పులు దొరికితే క్షమించండి. తెలుగులోనే. సో ఇప్పుడు ఐ హోప్ మీ కథలన్నీ కూడా లైక్ ఉమెన్ సెంటర్డ్, ఉమెన్ పర్స్పెక్టివ్ గానే ఉంటుంటాయి కదండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఉన్నాయి అనుకుంటున్నాను ఇప్పటివరకు అన్నీ కూడా. ఒకటి కూడా మగవాళ్ళ తరపు నుంచి, మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది కదా. ఇప్పుడు మగవాళ్ళు అంటే అట్నుంచే రాసి, చాలా మంది మగవాళ్ళు అట్నుంచే రాసి, మీరు అట్నుంచే రాసి, సో ఇప్పటివరకు రాశారు. నెక్స్ట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ లైక్ మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళని సెంటర్ చేస్తూ రాసే ఉద్దేశం లేదు. అసలు లేదు, అంటే మగవాళ్ళ పట్ల కొద్దిగా ఎంపతి ఉంది, కైండ్నెస్ ఉంది, లేదని నేను అన్ను. కానీ
మనకి ఏది బాగా తెలుసో అది రాయాలనుకుంటా. కొంచెమే ఉంది. ట్రూ ఆ. ట్రూ ఏది బాగా తెలుసో అది రాయటం ఒకటి. అది రాయాలి. Yes. నేను ప్రయత్నించాను. ఇట్స్ నాట్ దట్ ఐ నెవర్ ట్రైడ్. వాహిని అని ఒక స్టోరీ ఉంది, అది రాశాను కానీ స్టోరీ బాగానే వచ్చింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ యూనో. ఎందుకంటే అలా రాసే ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వాతి కుమారి ఉంది, తను చాలా బాగా రాయగలరు. అది నేను రాయలేను అట్లాగా. ఐ నో లిమిటేషన్స్. నా స్ట్రెంగ్స్ ఏంటో నా లిమిటేషన్స్ ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఐ హ్యావ్ రెసిస్టెన్స్. ఐ హ్యావ్ ఇన్ఫాక్ట్ నీకు కూడా తెలుసు కదా మహేష్, నాకు ఎక్కువ మగవాళ్ళే ఫ్రెండ్స్ యూనో. కానీ నేను మగవాళ్ళ టోన్ లో కానీ వాళ్ళ తరఫున కానీ రాయలేదు. అండ్ కంటిన్యూయింగ్ దిస్ క్వశ్చన్, మీరు ఎంతవరకు ఆ మగవాళ్ళ టోన్ లో రాయడం అనేది అవసరం అనుకుంటారు? అంటే యాజ్ పర్ యువర్ వ్యూ, హౌ ఇంపార్టెంట్ అంటే అపర్ణాస్ వ్యూ? నా వ్యూనే మగవాళ్ళ దృష్టికోణం నుంచి రాయటము నేను పర్సనల్లీ అని కూడా ఇప్పటికీ చాలా మంది రాసేసారు. చాలా చాలా గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చినాయి. కానీ మగవాళ్ళ దృష్టికోణం నుంచి ఆడవాళ్ళని చూస్తూ రాసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చివరికి మిగిలింది కానీ, లేకపోతే శరత్ చంద్ర రాసినవి కానీ ఇలాంటి ఉంటాయి. చలం అందరికన్నా ముందు ఉన్నాయి. కానీ ఆడవాళ్ళ తరఫున రాసి సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ రచయిత్రులు ఉన్నా కూడా అంత ఎక్కువ లేరు. కాబట్టి ఆ లిటరరీ స్పేస్ చాలా వరకు మేల్ డామినేటెడ్ కాబట్టి, స్పెషలీ ఇలాంటి టాపిక్స్ లో లేవు. కాబట్టి నేను ఆడవాళ్ళకే రాయాలనుకుంటాను. That's what I expected from you. I think you got your answer, Mahesh. నేను అందుకే కంటిన్యూ చేశాను నీ క్వశ్చన్ ని. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ మాండలికం. మీరు ఎక్కువగా కథలు అర్బన్ లాంగ్వేజ్ లోనో లేకపోతే రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్ లోనో రాయడం జరిగింది. మాండలికాలు తక్కువగా యూజ్ చేశారు. యాజ్ ఐ నేను నోటీస్ చేసిన దాని ప్రకారం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ తో కలిపితే మీరు పెరగడం అంతా అర్బన్ పెంపకంలో పెరగడం వల్ల మీకు మాండలికం కథలు రాయడం కుదరలేదా, లేకపోతే మీకు ఇష్టం లేదా, ట్రై చేయలేదా ఎప్పుడు? మొత్తం అర్బన్ అని కాదు, 5 ఏళ్ళు నేను పుత్తూరులో పెరిగాను. అది కూడా చాలా ఫార్మేటివ్ ఇయర్స్. అంటే నాకు 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేను పుత్తూరులోనే ఉన్నాను. సో అందువల్లనేమో నాకు నెల్లూరు, చిత్తూరు అటువైపు పుస్తకాలని చాలా ఈజీగా చదవగలను. కానీ మనం ఓన్ చేసుకునే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అంటే మనం మాట్లాడే భాష, వినే భాష, అర్థం చేసుకునే భాష, ఇష్టపడే భాష, ఇట్లా రకరకాల భాషలు ఉంటాయి ఒకే భాష ఉన్న. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, విజయనగరం యాస అంటే చాలా ఇష్టం, చిత్తూరు యాస అంటే చాలా ఇష్టం. కానీ ఈ మూడిట్లోనూ నేను రాయలేను. నేను ఇందాక చెప్పినట్టు నా స్ట్రెంగ్స్, నా వీక్నెస్లు ఏంటో నాకు స్పష్టంగా తెలుసు. కానీ అప్పటికీ కూడా తెలంగాణని చాలా వరకు పెట్టడానికి ప్రయత్నించాను. కానీ ఒక రోజు నాకు అర్థమైంది నేను ఏం చేస్తున్నానని. ఎవరో నాకు పేరు గుర్తులేదు, నేను అనుకోవడం వాల్మీకి అనుకుంటా. ఆయన కమెంట్ చేశారు ఏంటంటే తెలంగాణ భాషని పని వాళ్ళ భాషగానే లిమిట్ చేశారు అని. అది నిజం. అది కూడా కారణం ఉంది దానికి. ఏంటంటే మా ఇంట్లో అప్పుడు ఆంధ్ర వాళ్ళం కదా, మేము విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళం. సో ఏమైంది, ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ఎ పొలిటికల్ సిచ్యువేషన్. ఆంధ్ర కాలనీస్ లో తెలంగాణ వాళ్ళే వచ్చి పని చేసుకుని పోయేవాళ్ళు. అప్పుడు ఆ భాషే నాకు అంటే చిన్న చైల్డ్హుడ్ లో పడిన ఇంప్రెషన్ అనమాట. ఇప్పుడు అది కాదు, ఇప్పుడంతా మనకి శ్రీకాకుళం నుంచి అలా వచ్చిన వాచ్మెన్లు ఉన్నారు అపార్ట్మెంట్స్ లో. కానీ ఆ టైంలో అలా లేదు. సో అది నాకు చైల్డ్హుడ్ లో పడిన ఇంప్రెషన్ అనుకుంటా, అందుకని ఆ భాషలోనే రాసుకుంటూ వచ్చాను. రెండోది, ఒక్క కథలో మాత్రం కొంచెం ఒక క్యారెక్టర్ కి ఆ తెలంగాణ ఫ్లేవర్ తీసుకున్నాడని ట్రై చేశా, వాలంటైన్ డెవరీ అని. బట్ ఆ ఫియర్ వల్లనే అనుకుంటా నేను ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ట్రైయింగ్ ఇన్ మాండలికం. ఒకవేళ నేను ప్రయత్నించినా కూడా డెఫినెట్ గా ఇంకెవరినైనా హెల్ప్ తీసుకునే చేస్తాను, నేను ఒక్కదాన్ని చేయలేను. కాన్ఫిడెన్స్ వొకాబులరీ కన్నా. సారీ, ఎందుకంటే ఇప్పుడు కథల పట్ల ఆసక్తి ఉన్న నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాండలికాల గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి, ఇఫ్ ఐ రిమెంబర్ కరుణ కుమార్ గారు ఆయన కథ అయితే ఉందో పుష్పలత నవీన్ కానీ, లైక్ తిరుపతి యాసలో రాస్తారు మన ఝాన్సీ పాపదేశ్ గారు.
ఇప్పుడు లైక్ అంతేందుకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఎక్కువ మాట్లాడుకున్న పుస్తకం ఒకటి ఉంది మన నల్లగొండ కథలు. సోలమన్ విజయ్ కుమార్ రాసిన మునికాంతపల్లి కథలు కానీ నల్గొండ కథలు కానీ. అంటే లైక్ భాష దట్ పర్టికులర్ మాండలికం విల్ యాడ్ మోర్ దిస్ థింగ్. కుళ్ళు నాకు చాలా కుళ్ళు, అలాంటి వాళ్ళంటే కుళ్ళు పుట్టి చచ్చిపోతాను, నిజంగా చెప్తున్నాను. చాలా, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ మల్లికార్జున్ కానీ, లేకపోతే ఝాన్సీ పాపదేశి కానీ, లేకపోతే సోలమన్ విజయ్ కుమార్ అతని స్టోరీ, నేను దాని గురించి రాస్తాను తర్వాత. అవి స్టోరీస్ కన్నా అది దానికి ఇంకో పేరు వెతకాలి. సో వాళ్ళు ఎలానా రాయగలరు అంటే ఈ మాండలికం వాడగలరు, ఇటు కూడా రాయగలరు. నేను రాయలేను. సో అందుకని కుళ్ళు, బాగా కుళ్ళు నాకు. అపర్ణ, నేను అలా బయటికి వచ్చి చెప్పడం నాకు నచ్చట్లేదులే గానీ, నేను ఒక చిట్టా నిండా ప్రశ్నలు వేసుకొని వస్తే తుంచేస్తావేంటి అపర్ణ వాటిని? కొంచెం పిల్ల చాలా అడ్వాంటేజ్ తీసుకుని పేరు పెట్టి ఊరుకూరికే పిలుస్తుంది. సారీ. యా మహేష్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అంటే నావి 3 క్వశ్చన్స్ అయిపోయాయి, కొంచెం అడుగువా. అంటే ఇప్పుడు అన్నిటికీ 2 షేడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి లైక్ అన్నిట్లో ఇప్పుడు యాజ్ రైటర్ విమర్శలు కూడా వస్తుంటాయి. మిమ్మల్ని బాగా బాధపెట్టిన విమర్శ, బాగా బాధపెట్టిన విమర్శ, లైక్ కథలకు వచ్చిన బాగా బాధపెట్టిన విమర్శ, లైక్ మీ కథలకు. విమర్శ అనేది బాధ పెడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక రీజనబుల్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ యూస్ఫుల్. అనవసరమైన మాటలు చాలా వచ్చింది. ఓకే, అది నన్ను ఎప్పుడు బాధ పెట్టింది లేదు, కాకపోతే ఆశ్చర్య పెట్టింది, కొంచెం హతాశురాలు అయ్యాడంటారే, కరెక్ట్, ఆ మాట అయితే కరెక్ట్ అనుకుంటా. ఒక అతను ఉన్నాడు, అతని పేరు కూడా నాకేం రాయాలని లేదు, కస్తూరి మురళీకృష్ణ అని. ఆయన చూస్తున్నాడేమో కూడా ఇంటర్వ్యూ. ఆయనకు చాలా కోపం వచ్చింది నేను ఒక స్టోరీ రాసినప్పుడు. చాలానే విమర్శిస్తూ 2-3 పోస్టులు రాశారు. నేను పెద్ద పట్టించుకోలేదు, రెస్పాండ్ కూడా అవ్వలేదు, అవసరం లేదనిపించింది. కానీ ఆయన తర్వాత ఒక కథ రాశారు. నేను రాసిన కథని తీసుకుని నన్ను క్యారెక్టర్ గా చేస్తూ ఒక క్రైమ్ కథ రాసి లాస్ట్ లో నన్ను చంపేశారు అనమాట. ఇలాంటి కథలు రాస్తుంది ఈమె ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్, ఈమెకి ఇంతమంది అఫైర్లు ఉన్నాయి, ఇంతమంది చిన్నపిల్లలతో అఫైర్లు ఉన్నాయి, ఏది మేనల్లుళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, 5 పేర్లు, 4 అబ్బాయిలు అనమాట. అందులో ఒకళ్ళిద్దరితో అఫైర్ ఉంటుంది, హస్బెండ్ కి తెలిసి చంపేస్తాడు, అది క్రైమ్ స్టోరీ. పైగా నా పేరు అపర్ణ అయితే ఆయన పార్వతి అని మార్చి పెట్టాను. ఇంత ఇంటాలరెన్స్ ఏంటి అనిపించింది. See, I could be stupid, I could be wrong, but why do you have to have so much? అంత ద్వేషం ఎందుకు అవసరం ఉందా? పైగా నాది అది 3వ కథ, పెద్ద కథలు కూడా రాసిన మనిషిని కాదు నేను అప్పటికి. సో 3rd స్టోరీకి ఇంత రెసిస్టెన్స్, అది కూడా ఒక ఉమెన్ కి వస్తాయి. ఇప్పుడు పైగా ఆయన పాపం ఉమెన్ అన్న మాట నేను వాడుతున్నాను, కానీ నిజంగా వంశీధర్ రెడ్డిని కూడా అలానే చేశారు ఆయన. డాక్టర్ వంశీధర్ రెడ్డి రాసిన కీమో స్టోరీకి కూడా ఆయన అలానే ఇంకొక స్టోరీ క్రియేట్ చేసి, వేణుధర్ రెడ్డి, ఆ క్యారెక్టర్ పేరు కూడా, నా పేరు అపర్ణ అయితే పార్వతి కదా, వంశీధర్ రెడ్డి అయితే వేణుధర్ రెడ్డి అయ్యాడు అనమాట. సో పార్వతి, అపర్ణ అంటే పార్వతీదేవి. సో ఇలాంటివి అయినాయి, బట్ లేటర్ పెద్ద పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైనా కలిస్తే కూడా ఆయన హాయ్ హలో చెప్తాను నేను. బట్ ఈ ఇంటాలరెన్స్ కొంచెం ఆశ్చర్యం కలిగించింది ఆ టైంలో, అంతే, బాధ ఏం పెట్టాల. అంటే హతాశురాలు అనే మాట కరెక్ట్ అదే వాడుతున్నాను. అందుకే ఏంటివి అని, ఇంత అవసరమా అసలు, ఇంత టైం వేస్ట్ చేయాలా ఒక పనికిరాని కదా. ఒకవేళ ఆయన నిజంగా అది పనికిరాని కదా అనుకుంటే అసలు అవసరం దానికి ఇంత. అవును. యా అపర్ణ గారు, ఓకే, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ వస్తే అదొక ఆంథాలజీ ఆఫ్ స్టోరీస్, పూర్ణ వస్తే అదొక నావెల్. రెండు రాస్తున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు డిఫరెన్స్ ఏం అనిపించింది? ఏది కష్టంగా అనిపించింది మీకు? పూర్ణ చాలా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ నాకు తెలిసిన క్యారెక్టర్స్, నాకు తెలిసిన జీవితము, నేను నా స్నేహితురాళ్ళు లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ రాశాను. కానీ పూర్ణ పూర్తిగా పరిచయం లేని సబ్జెక్ట్ నాకు. నేను ఎప్పుడు చిన్నప్పుడు రన్నింగ్ రేస్ ఆడితే లాస్ట్ లో నేనే వచ్చేదాన్ని, అంటే నా లంగ్ కెపాసిటీ అంతే ఉండేది అనమాట. ఇప్పటికీ కూడా రన్నింగ్ కి వెళ్ళానంటే ఒక 2-3 minutes కన్నా ఎక్కువ రన్ చేయలేను. 2-3 minutes కూడా రన్ చేస్తాను, కానీ ఐ కెనాట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్.
సో పూర్ణ ఏమో మౌంట్ ఎవరెస్ట్ వరకు ఎక్కింది. లంగ్ కెపాసిటీ కోసం ఒక 3-4 నేను అనుకోవడం, తన ట్రైనింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది, తను ఎక్కింది మేలో. సో చాలా కష్టపడింది అన్ని నెలలు. సో మౌంటైనీరింగ్ అనేది ఒక సైన్స్, ఒక చాలా టెక్నికల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట అందులో. సో పూర్ణ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాల్సి వచ్చింది. అంటే ఫిజిక్స్ తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి, బాడీ గురించి తెలియాలి, దాని స్టామినా తెలియాలి, ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీలో, మెటబాలిజం ని, బాడీ సిస్టమ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మౌంటైన్స్ కి వెళ్తే వాళ్ళు యూరిన్ పోస్తారా లేదా అని పెద్ద క్వశ్చన్ ఉండేది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ స్వెట్టింగ్ వల్ల యూజువల్లీ యూరినేషన్ రాదు. సో ఇలాంటివి అర్థం చేసుకోవాలి. అండ్ పూర్ణ ఒక ఆడపిల్ల కాబట్టి పూర్ణ ఎట్లా ట్యాకిల్ చేసింది, ఒకవేళ తనకి పీరియడ్స్ వస్తే ఎట్లా ట్యాకిల్ చేసింది, పైగా అంతమంది మగవాళ్ళ మధ్యలో తను ఒక్కతే చిన్నపిల్ల, 13 ఏళ్ల పిల్ల. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఆడవాళ్ళకి సంబంధించి. ఇది కాకుండా మళ్ళీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు పేరు గుర్తు అట్లా పూర్ణ ఎక్కడో పెట్టాను. ఓకే, సో అవన్నీ ఇన్ఫర్మేషన్, అవన్నీ హార్నెస్ అంటే ఏంటి, ఆల్ ద ఎక్విప్మెంట్ ఏవైతే అవసరమయ్యాయో మొత్తానికి అదే హార్నెస్ అని, క్యారబైనర్ అని, క్యారబినర్ ఉన్నాయి. ఓకే, ఇక పుస్తకం ఇక్కడ ఉంది కాబట్టి ఈ మాటలన్నీ తెలుసుకోవాలి, గూగుల్ చేయాలి, వాటి కేపబిలిటీస్ ఎంతో తెలియాలి. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అతిగా ఇవ్వకూడదు, అంటే ఇంట్రెస్ట్ పోకుండా చూసుకోవాలి చదివే వాళ్ళకి. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఇన్ఫాక్ట్ నాకు యాంగ్జైటీ అటాక్స్ అప్పటి నుంచే మొదలైనాయి నా డౌట్. భయం వేసేది, ఎందుకంటే ప్రవీణ్ కుమార్ లాంటి ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన చదువుతారు, ఆయన మీద మొత్తం ఇండియా అందరి దృష్టి ఆయన మీద ఉంది. ఇంటర్నేషనల్ గా కూడా ఆయన ఫిగరే చెప్పాలంటే, ఎందుకంటే పూర్ణ స్టోరీ చాలా ఇంటర్నేషనల్లీ బాగా పేరు వచ్చిన స్టోరీ అనమాట. అది ఆల్రెడీ ఒక సినిమా వచ్చేసింది పూర్ణ మీద అప్పటికే, రాహుల్ బోస్ తీసారు. రాహుల్ బోస్ ఇస్ నోటెడ్ పర్సన్ కదా బాలీవుడ్ లో. సో ఇవన్నీ భయాలు ఉండేవి, చాలా భయాలు ఉండేవి. కొన్నిసార్లు కళలు కూడా వచ్చేవి, అంటే నన్ను విమర్శిస్తూ ఎవరో రాసేసారు, సోదిలాగా ఉంది పుస్తకం, దరిద్రంగా ఉంది, చక్కగా ఉంది, ఏమి తెలియకుండా రాస్తే ఇలా ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలు, అంటే భయాలు అనమాట. రెస్పాన్సిబిలిటీ బాగానే భయపెట్టింది నన్ను. బట్ స్టిల్ ఐ వెంట్ ఆన్. నేను ఒకలాంటి సబ్మిట్ చేసినట్టే ఈ పుస్తకం రావడం. మహేష్ కి తెలుస్తుంది బాగా. అవును, అందుకే నా క్వశ్చన్స్ రెడీగా పెట్టుకున్నాను. యా, అండ్ మన పూర్ణని పి సత్యవతి గారు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులోకి. యు రోట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ సో సారీ. యా, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ ప్రాసెస్ లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, మీకు అసలు ఎలా అనిపించింది అదంతా? సత్యవతి గారు తో నా పేరు ఇలా కనెక్ట్ అయ్యి ఉంది అంటే ఏం కావాలబ్బా, అదేం చిన్న విషయం కాదు. పి సత్యవతి గారి పేరు పక్కన నా పేరు ఎప్పటికీ ఉంటుంది తెలుగులో, ఆ కవర్ పేజ్ మీద. ఆ కిక్ నేను ఏం చెప్పలేనండి. అదే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేనేం చేస్తే నా పేరు పక్కన పడుతుందబ్బా. మీ పేర్లు వచ్చినా కూడా ఏ ఆర్టికల్ లోనే వస్తుంది, కవర్ పేజ్ మీద వచ్చింది. అది కూడా నేను గొప్ప చెప్పుకుంటా ఏంటంటే, బుక్ కవర్ పేజ్ మీద ఎవరికి వచ్చింది, సత్యవతి గారితో పాటు ఇంకెవరి పేర్లు వచ్చింది, చాలా సీనియర్ పీపుల్ పేర్లు వచ్చింది. లైక్ గీతాంజలి గారి పేరు, వాళ్ళ స్టోరీస్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయ్యి, నిషిలా లలిత. కానీ మన జనరేషన్ లో ఎవరి పేరు వచ్చింది, నాదే వచ్చింది. మన జనరేషన్ నువ్వు నా జనరేషన్ తో కలిసిపోకు. ఓకే ఫైన్, నా జనరేషన్ లో ఎవరు వచ్చింది, నాకే వచ్చింది. సో ఐ ఫీల్, అండ్ తర్వాత వస్తారేమో నాకు తెలియదు, కానీ నాది వచ్చింది. సూపర్ ప్రౌడ్. యా, సూపర్ ప్రౌడ్. యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను సత్యవతి గారికి ఫోన్ చేస్తే ఆవిడ షీ గాట్ ఎక్సైటెడ్. ఎప్పుడుంది లైవ్, ఎప్పుడు అంటే 9 o'clock అన్నట్టు. నేను వస్తాను, నేను చూస్తాను. సో స్వీట్ కదా. ఇంకోటి ఒక పాయింట్ చెప్పాలి. ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు కదా నీ కథలు రాయడంలో అని. ఇందులో ఇంత ఎస్టాబ్లిష్డ్ రైటరు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి, మనందరం అంటే సత్యవతి గారు అంటే అలా దమాన్మని పడిపోయే అంత గొప్ప రైటర్ కూడా దమయంతి కూతురు అని ఒక స్టోరీ రాసినప్పుడు ఈ లెవెల్లోనే క్రిటిసిజం ఎదురైంది. అలానే అతని పేరు నాకు గుర్తులేదు, కానీ దమయంతి కూతురుకి మళ్ళీ
యూనో ఏమనాలి కాంట్రడిక్షన్ అంటే అదర్ సైడ్ ఆల్టర్నేట్ గా ఇంకొక స్టోరీ రాశాడు ఆయన. ఏంటంటే దమయంతి కూతురు వాళ్ళ అమ్మ గురించి ఎలా ఆలోచిస్తుందో చెప్తూ దమయంతి వాళ్ళ అమ్మ ఎంత రిగ్రెట్ అవుతుందో రాసుకుంటూ వచ్చినట్టున్నాడు ఆయన. అది విప్లలోనే ఎందులోనో పబ్లిష్ అయింది. సో నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఆడవాళ్ళు కొన్ని సబ్జెక్టులు రాయకూడదమ్మా, అంతే. అది ఏ వయసు వాళ్ళు ఎవరన్నారమ్మా, ఎవరు పెట్టారమ్మా ఈ రూల్స్? వినరు, కానీ అట్లా అయింది అప్పుడు ఆవిడ Yeah. like this. ఆబ్వియస్లీ, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓవర్ టు యూ మహేష్, యువర్ క్వశ్చన్ ప్లీజ్. Yes, I could see that excitement on your face. సరే సత్యవతి గారు అని చెప్పేసి జెనీల లాగా ఎగురుతున్నారు. సో లైక్ స్పీకింగ్ అబౌట్ ఫేవరెట్ రైటర్, మీకు నచ్చిన మీ తోటి రచయితల్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు? రైటర్స్ నాకు నామిని ఎనీ పాయింట్ ఇన్ టైం నామిని సుబ్రహ్మణ్యం నాయుడు నా ఫస్ట్ ఫేవరెట్ రైటర్. తర్వాత స్వాతి కుమారి, వెంకట సిద్ధారెడ్డి, ఉషా జ్యోతి బంధం. ఇప్పుడున్న వాళ్ళలోనేనా? చెప్పండి ఇంకా లైక్ ఉన్న వాళ్ళలో మెహర్ అక్కడ నుంచి నేను వస్తున్నాయి సౌండ్లు అంటే సార్ తడుకోకూడదు. కడలి ట్రాన్సిషన్ స్టోరీ చాలా ఇష్టము. లేటెస్ట్ లవ్ కూడా బాగా నచ్చింది నాకు. తర్వాత మల్లికార్జున్ స్టోరీస్ ఇష్టం నాకు. ఎవరు మిగిలారా వస్తున్నాను అందరూ ఉన్నారమ్మా ఇప్పుడు. టైంకి పూర్ణిమ తమ్మిరెడ్డి మర్చిపోయాము. పూర్ణిమ తమ్మిరెడ్డి చెప్తున్నాను కదా, పేర్లన్నీ ఏకరువు పెడుతున్నారు. అలా కాకుండా లైక్ ఇఫ్ యు హావ్ టు పిక్ టాప్ ముగ్గురు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, ఆయనే హీఈస్ మై హీరో. ఆయనే రజనీకాంత్ నాకు. సో చాలా ఇంకా రెండు ఉన్నాయి కదా. రెండా? పి సత్యవతి గారు. ఓకే, సత్యవతి గారి పేరుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఆవిడ పట్ల ఉన్న ఎక్సైట్మెంట్ నాకు అర్థమైపోయింది. ఇంకా ఇద్దరు పేర్లు ఎవరిదైనా ఉంటే చెప్పబ్బా, చెప్తాను. అంటే పలానా పేరు వచ్చేదాకా అడుగుతారని కాదు, చెప్పాలి. నేనే రాయలేదు కడేలాగా ఇలా అనుకోవడానికి, అందుకే ఆ పేరు చెప్పట్లేదు. ఇంకా ఇద్దరు పేర్లు, ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను నేను. ఇప్పటి వాళ్ళు అడుగుతున్నావా? కంటెంపరీస్ లేదు, ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు నాతో పాటు రాసే వాళ్ళలో నాకు ఇష్టమై వెంటనే చదివే కదా వెంకట సిద్ధారెడ్డి చదువుతాను నేను. స్వాతి కుమారి చదువుతాను, డెఫినెట్ చదువుతాను. డన్. త్రీ రైటర్స్ వచ్చేసారా మహేష్? నువ్వు హ్యాపీయా? చల్లబడ్డావా? మూడో రైటర్ ఎవరు చెప్పింది మీరే. నామిని ఫస్ట్ యూ సెడ్ నో. నామిని ఎనీ పాయింట్. వెంకట సిద్ధారెడ్డి గారు పేరు చెప్పారు, స్వాతి కుమారి గారు. ఓకే, యా, మూవింగ్ ఆన్ టు యువర్ నెక్స్ట్ క్వశ్చన్ అపర్ణ గారు. ఒక్క నిమిషం కళ్ళి మహేష్ ఏదో చెప్తున్నాడు. ఏం మహేష్? నా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుంది కానీ మహేష్ నీ హెడ్ ఫోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నువ్వేమో కాలు గాలిన పిల్లిలాగా రయ్య తిరుగుతున్నావు, అదేమో డిస్టర్బెన్స్ వస్తుంది. Okay, I'm disconnecting. I'm going earphones mode. Okay, you continue. So yeah, అపర్ణ గారు చాలా తక్కువ రాస్తారు అనొచ్చా? అంటే కథకి చాలా ఎక్కువ టైం పడుతుందో, లేకపోతే మీకు కుదరకపోవడం వల్లనో, ప్రొఫెషన్ వల్లనో, లేకపోతే కావాలనే టైం తీసుకుంటారో, కానీ వచ్చినప్పుడు మాత్రం బ్యాంగ్ ఇచ్చేస్తారు, అది వేరే విషయం. ఎందుకు అంత టైం తీసుకొని రాస్తారు? బద్ధకమా? బద్ధకం అంతే, అదే బద్ధకము. ఇంకోటి ఒకలాంటి విసుగు కూడా ఉంటుంది అనుకుంటా. బద్ధకమే, ఎందుకులే ఇసుకంత బద్ధకం అంతే. సో ఇంకోటి ఏంటంటే, నేను రాద్దాం అనుకున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎవరు రాయనివైతే బాగుందని చూస్తాను నేను. ఎవరు రాయనివి రాయాలి అంటే నాకన్నా బాగా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారని నా కాంటెంపరీస్ లో. సో అంతకన్నా కొత్త విషయాన్ని ఏమైనా తీసుకొస్తున్నానా, ఏమైనా చెప్తున్నానా అనే క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ బద్ధకం, రెండో రీజన్ టచ్ అయిన సబ్జెక్ట్ తీసుకుందామని ఒక. సూరిగాడి కొలువు, దౌలత్ లాంటి కథలు చూసినప్పుడు అవి మీరే రాసారా అన్నంత క్వశ్చన్ మాకైతే వస్తుంది. సో బేసికల్లీ మీ రీడర్స్ గానీ, లేకపోతే ఓవరాల్ రీడర్స్ గానీ మీ నుండి విమెన్ స్టోరీస్ మాత్రమే వస్తాయి అని ఆశిస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్?
దానికి ఏమైనా కాంట్రరీ పార్ట్ ఉందా? ఏం లేదు, రెండిటికి అదే ఇది వచ్చింది. కాకపోతే ఏమైందంటే విమెన్ టాపిక్ నేను తీసుకున్నప్పుడు ఆఫ్ బీట్ తీసుకుంటాను, పెద్దగా రానివి తీసుకుంటాను కాబట్టి పేరు వచ్చింది అంతే. పైగా as I said, because it's very more close to my heart, it gets, I mean, ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు సూర్యగాడి కొలువు ఎంత బాగా రాసినా కూడా నేను ఇదే నాకు గుర్తుంది ఇప్పటికి, అరిపిడాలు కనిపించాడు ఆ కథ పబ్లిష్ అయిన రోజు ఏదో మీటింగ్ ఉండింది, అది వెళ్ళాను. నీ కథ చదివాను, బాగుందన్నాను. బాగుందంటే ఎంత బాగుంది, ఎలా అనిపించింది, చెప్పు అని విసిగిస్తే అతను అన్నది, ఓహో నువ్వు నా ఉద్దేశం అడుగుతున్నావు అంటే, ఆ కథ చదివిన వెంటనే నాకు సైకిల్ టైర్ వేసుకుని వాడుకుంటూ పోవాలని అయితే అనిపించలేదు, బాగుంది అనిపించింది అంతే. సో అట్లా చెప్తున్నా. కానీ అదే ఆడవాళ్ళ స్టోరీ రాసినప్పుడు ఫోన్ చేసి ఏడ్చిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక కథని ఎంతవరకు పాఠకుడిని కదుపుతుంది, ఎంతవరకు టచ్ చేస్తుంది అనే దాని మీద కూడా ఉంటుంది. సో సూర్యగాడి కొలువు లాంటి కథలు నేను రాయాలనుకుంటా. ఎందుకు పారేస్తాను నాన్న ఆయన రాసింది, లేకపోతే నాన్ని రాసిన స్కూల్ పిల్లకాయ కథలు, లేకపోతే కరీర్ బాబు లో రాయలేము. కానీ ఐఎమ్ వెరీ షూర్ కరీర్ బాబు కెనాట్ రైట్ విమెన్ ఇష్యూస్ ద వే ఐ డూ. ఆయన రాసాడు సెల్ఫీ లాంటివి చాలా మంచిగా ఉన్నాయి, నేను రాసేది అంతే. అవి ఎంతవరకు మనం ఓన్ చేసుకుంటాం, ఎంత దగ్గరగా చూస్తాము, ఎంత ఎంపథైజ్ చేస్తాము, ఎంత ఫీల్ అవుతాము. మహేష్, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అంటే ఇప్పుడు మీ కథలు నచ్చక మిమ్మల్ని సెంటర్ చేసుకుని మిమ్మల్ని విమర్శించేంతలా కథ రాసేంత ఉందంటే లైక్ మీరు అవతల వాళ్ళని భయపెట్టారు అని అర్థం, ఎంత లేదన్నా సరే. అండ్ 150 పదాలు తెలిస్తే, 150 తెలుగు పదాలు తెలిస్తే పాట రాసేయచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు బయట జనాలు. అండ్ ఒక చిన్న 2-3 ఫేస్బుక్ పోస్టులు హిట్ అయిపోయి పేపర్లో పడగానే మనం రైటర్స్ అని ట్యాగ్ వేసేసుకుంటారు. నేను అలాంటి చెప్పాలంటే. సో మీకు సినిమా వైపు ఆఫర్స్ లాంటివి ఏమైనా రాలేదా? వచ్చి మాకు రాయండి అని చెప్పేసి ఏమైనా అడగలేదా? పెద్ద వాళ్ళు ఒక్కసారి చంద్రశేఖర్ ఎల్లేటి దగ్గరికి వెళ్ళాను, కానీ ఆయన స్టోరీ వెతుకుతున్నారు, రాయమని అడగలేదు. స్టోరీ నా దగ్గర అప్పటికి రెడీగా లేదు. నేను ఇచ్చిన 1-2 స్టోరీస్ కూడా అప్పటికప్పుడు ఈ లైక్ దమ్ అండ్ హి సెడ్ డెవలప్ దమ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు హిమ్. ఆ తర్వాత ఫ్రెండ్స్ లో వాళ్ళు మీరు రెఫర్ చేశారు, వెళ్ళాను, రాద్దామని నిజంగా సిన్సియర్ గానే అనుకున్నాను. కానీ అది ఒక పెద్ద ప్రాసెస్. అది సినిమాలో వెళ్ళాలంటే చాలా కమిట్మెంట్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఉండాలి. నాకు లేని ఆ మూడు. సో కొట్టుకోకంత సో దట్స్ ఓకే. అలాంటప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్ గా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి నా ఓన్ లైఫ్ లో. ఇప్పుడు మా మదర్ హెల్త్ ఇప్పుడు బాగుంది, కానీ ఏ మూమెంట్ లో ఏమవుతుందో తెలీదు. అలాంటప్పుడు అలాంటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఇవ్వాలంటే భయం. పూర్ణ రాయడానికి నాకు 18 నెలలు పట్టింది. నిజానికి స్టోరీ 18 నెలలే, కానీ నేను ఒప్పుకున్న దగ్గర నుంచి ఆ బుక్ రావడానికి ఇంచుమించుగా 24 months పట్టింది. 2 years 23 months వరకు పడింది. అంటే అక్టోబర్ నుంచి 1 year తర్వాత నెక్స్ట్ ఇయర్ జూలైలో వచ్చింది స్టోరీ. సో అన్ని మంత్స్ లో 6 నెలలు నేను ఏమీ రాయలేదు పూర్తిగా. మా నాన్న చనిపోయారు, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, నాకు ఒక డిప్రెషన్ లో ఉన్నాను. సో అడిగాను, వాళ్ళు ముందు నీ హెల్త్ బాగు చేసుకొని ఈ విషయాలు చూసుకోను. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ కమిటింగ్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్. ఎందుకు ఇంకొకటి, ఇప్పుడు విష్ణుతేజకి ప్రామిస్ చేస్తాను నేను, ఇది గే స్టోరీస్ రాసి పెడతాను, అతను స్టోరీ నరేట్ చేస్తాను. ఇట్స్ స్టిల్ నాట్ అవుట్. వీ హ్యావ్ పుట్ ఎ టార్గెట్ ఆఫ్ 3 months. సో అలాంటప్పుడు నేను విష్ణుతేజ క్లియర్ గా తన పర్మిషన్ తీసుకున్నాను, నాకు టైం పడుతుంది ఏమనుకోవద్దు అనేసి. హీ సెడ్ దట్ ఈస్ ఓకే. సో అలాంటప్పుడు సినిమా కథలు అనేవి అంత పెద్ద బడ్జెట్స్ తో అంతమంది మనుషులు అంత టీం వర్క్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు ప్లే అరౌండ్. అంటే రాద్దాం అనుకుని వెళ్ళి నేను రాలేనని వదిలేసి అలా చేయడం రైట్ కాదు. ఇప్పుడు అవుతున్నాయి 2-3 డిస్కషన్స్ అవుతున్నాయి ఏవో మూవీస్, మీటింగ్కి వెళ్తున్నాను, కానీ మెటీరియలైజ్ వరకు ఏమి చెప్పదలుచుకోలేదు. త్వరలో కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు కైలాస్ వచ్చినారానికి. కడలి కాంపిటీషన్ లేదు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు మీ కథల్లో ఇప్పుడు విమెన్ సెంట్రిక్ స్టోరీస్ తీసుకుంటే అవి అయితే మొగుడి ఇబ్బందులు, లేకపోతే మొగుడి చుట్టూ ఉండడమో, లేకపోతే ప్రియుడి చుట్టూ ఉండడమో, లేకపోతే ఇంకొక మేల్ పర్సన్ నుంచి ఉండడమో లాంటివే ఎక్కువగా ఉన్నాయి.
ఈ విమెన్ క్యారెక్టర్స్ కి సామాజిక అంశాలు అనేవి పట్టవా? అంటే ఐ మీన్ లైక్ సోషో పొలిటికల్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అనేవి ఆ పాత్రలు ఎందుకు ఎక్కువగా మాట్లాడు? ఓకే, సి మొన్న ఓల్గా గారు కూడా నా కథల గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట వాడారు. వ్యక్తిగతం అంటే ఇంకెవరో కూడా నాతో చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు దే క్యారీ ఏ వరల్డ్ ఇన్సైడ్ దెమ్. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం, వాళ్ళ లోపలే ఒక ప్రపంచం ఉంటుంది. నేను బయట ప్రపంచంతో నాకు అయ్యే కాన్ఫ్లిక్ట్ మాట్లాడతాను, నా లోపల నాకు అయ్యే కాన్ఫ్లిక్ట్ కూడా మాట్లాడతాను. నేను ఈ ట్రాన్సిట్ లో అంటే విమెన్ ఇప్పుడు చాలా మారుతున్నారు. ఇప్పుడు మా అమ్మమ్మ, మా ఇంటి ఎగ్జాంపుల్ తీసుకోకూడదు కానీ బట్ స్టిల్ ఐ వాంట్ టు టేక్, 4 తరాల వెనకాల నా కుటుంబంలో ఆమె నాలాగా లేదు. ఆమె నాకున్న ఆపర్చునిటీస్ ఆమెకి లేవు. కానీ నేను 3 తరాలు దాటి ఇక్కడికి వచ్చాను. అయినా లోపల విపరీతమైన సంక్షోభం ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాకు ఏ విధమైన చప్పట్లు వచ్చినా పుస్తకం బారాసని, పుస్తకమే కాదు కెరియర్ వైజ్ కూడా చప్పట్లు వచ్చినా ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఇక్కడ వచ్చి చేస్తున్నాను. ఫస్ట్ గిల్టే వస్తుంది. అది మదర్హుడ్ ఇన్ఫ్లిక్ట్ చేసిన విషయం అన్నమాట ఇది. ఎవరు నన్ను వద్దనలేదు, ఎవరు తప్పని చెప్పలేదు, అలాంటి వాతావరణంలో లేను. నాకు కృష్ణ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది రైటింగ్ లో. అయినా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే బేసిక్ గా అంత కండిషనింగ్ జరిగింది సొసైటీ నుంచి. నాకు నన్ను డిసౌన్ చేసుకోలేనంత కండిషనింగ్ ఉంది. నాకే ఇలా ఉంటే అసలు నాకు అర్థంగా చాలా మంది ఆడవాళ్ళు రాస్తారు. నాకు తెలుసు వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఎంత గౌరవంగా ఉంటాయి, ఎంత టోటలీ అన్అప్రిషియేటెడ్ ఫర్ దేర్ వర్క్, స్టిల్ దే రైట్. సో ఇది నేను ఒక రైటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను వెళ్ళి అలాంటి క్యారెక్టర్స్, నువ్వు బయట మీటూ మూవ్మెంట్ గురించో, లేకపోతే బయట బడ్జెట్ ఎట్లా నడుస్తున్నానో, లేకపోతే రాజకీయాల్లో మోడీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడనో, ఇలాంటి విషయాల మీద వ్యాఖ్యానం కథల్లో రాస్తా కూర్చుంటే కనుక ఈ వ్యక్తిగత సంక్షోభం అంటే మన లోపల మనం జరిగే కాన్ఫ్లిక్ట్ గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నా పుస్తకం అనే కాదు, నేను విముక్తను కూడా తీసుకుంటాను, ఓల్గా రాసిన విముక్తను. విముక్తలో ఆవిడ డైలాగ్ లో పెట్టినా కూడా బేసిక్ ఆవిడ క్వశ్చన్ చేసేది ఇదే, ఎవరి అప్రూవల్ కావాలి, ఎవరి దగ్గర నుంచి రావాలి. దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ముక్కు చెవులు అతను కోయడానికి, అంటే ఒక మనిషి నాకు నువ్వు అంటే ఇష్టం అనగానే అతను ముక్కు చెవులు ఎలా కోస్తాడు? ఇది అంటే ఒక ప్రేమని ఇష్టం వ్యక్తపరచడం కూడా తప్పైంది అనమాట ఆడదానికి కాబట్టి. అది అలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అన్నాను ఇందాక, ఎవరు రాయనవి ఏమున్నాయి అని చూసి రాస్తాను అని. కరెక్ట్ గా ఏది నేను నీ నోట్లోంచి రావాలని ఎక్స్పెక్ట్ చేసావో అదే చెప్పావు. హ్యాపీ నాకు ఇప్పుడు. అందుకే ఈ క్వశ్చన్ కూడా ఐ టుక్ హెల్ప్ ఆఫ్ సాయి వంశీ క్వశ్చన్స్ కోసం. పిల్లాడు బాగా ఫ్రేమ్ చేసి నాకు పంపించాడు క్వశ్చన్స్ ని చాలా వరకు. దాన్ని కొంచెం అటు ఇటుగా ఫిల్టర్ చేసి నేను అడుగుతున్నాను. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దట్ ఫెలో ఓన్లీ. యా, ఆనాటి వాన చినుకులు కథ తీసుకుంటే అందులో పిల్లల పెంపకం గురించి రాశారు మీరు. మీ పైన మీ తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంది? ఆబ్వియస్లీ ఉంటుంది. మా ఇంట్లో నన్ను ఎవరు ప్రెషర్ చేయలేదు చదువు గురించి. అంటే నేను బాగా చదివేదాన్ని, అది కూడా ఒక కారణం. సో అందువల్ల నాకు పెద్ద ప్రాబ్లం. మధ్యలో 6th 7th 8th పిచ్చిగా చదివాను, బట్ 9th 10th మళ్ళీ స్కూల్, మంచి స్కూల్లోకి వెళ్ళాను. టీచర్స్ బాగా చేశారు. ఇప్పుడు మా టీచర్ కూడా చూస్తూ ఉంటారు, చంద్రశేఖర్ అని. అంటే నా 9th 10th క్లాస్ టీచర్ కూడా ఇప్పుడు టచ్ లో ఉన్నారు. సో తర్వాత ఆనాటి వంచనకులు అది రాసినప్పుడు ఏమైందంటే, పిల్లలు అనేది ఆడవాళ్ళకి డబ్బున్న మొగుడు, పొజిషన్ లో ఉన్న మొగుడు ఎంత ఇంపార్టెంటో, పేరెంట్స్ కి చదువుకునే పిల్లలు, తెలివైన పిల్లలు అంత అవసరం. స్టేటస్ సింబల్ అన్నమాట. ఇది నాకు ఎప్పుడు అర్థమైంది, అగైన్ ఇందాక నేను చెప్పిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ధృవ పుట్టక ముందు, అంటే మా బాబు పుట్టక ముందు, పిల్లలు చలాన్ని బిడ్డల శిక్షణ ఇవన్నీ చదివే ముందు పిల్లలు హాయిగా న్యాచురల్ పెరుగుతారు. కుక్కలు, పిల్లలు అన్ని పెరుగుతున్నాయి కదా, అడాప్టేషన్ ఉంది కదా, పిల్లలు కూడా పెరుగుతారు అనుకునేదాన్ని. నాకు అంత ఈజీగా పెంచుతాను వాడిని, స్కూల్లో వేయను అట్లా ఇట్లా అనుకున్న దానివల్ల పెద్ద దెబ్బ ఏంటంటే వాడికి ఆటిజం ఉంది అని తెలిసింది. అక్కడ కూడా కాంపిటీషన్ చూసాను. మళ్ళీ అక్కడ కాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఆటిస్టిక్ అంటే ప్రాడిజీ, ఓకే, స్లో లెర్నర్ అంటే ఓకే, బట్ స్టిల్ ఏ ప్రాడిజీ. ఎందుకంటే అప్పట్లో తారే 7 సినిమా వచ్చింది.
తర్వాత అందరికన్నా తక్కువ ఎవరు అంటే సిపి కూడా ఓకే, ఎందుకంటే అది బ్రెయిన్ బాగుంటుంది, బాడీ ఎంత డెవలప్ అవుతుంది. కానీ మెంటల్ రిటార్డేషన్ అనేది అన్నిటికన్నా ఘోరం అనమాట. ఇందులో కూడా కాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఆటిజం అనగానే వెంటనే పర్లేలే వాళ్ళకి ఎందులో ఒక దానిలో భాష అయినవుతారో అది నేర్పించు అంటారు అనమాట ఫస్ట్ మాట. అసలు ఎందుకు అంటే పిల్లల కోసం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి నేర్పించడం అవసరం లేదు. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు లైఫ్ ని గ్రాటిఫికేషన్ అందరికీ కావాలి. కానీ పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది కదా, దాని మీద నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంకో కథలో కూడా రాశాను ఏంటంటే, అమ్మని అవ్వాలనే కోరిక కన్నా నేను అమ్మని కాలేకపోతున్నాను, అందరికి ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను అనే ఆదుర్గా ఎక్కువ కనిపిస్తుంటుంది ఆడవాళ్ళు. సేమ్ పిల్లలు చదవలేకపోతున్నారు అనే దానికన్నా మీరు కాంపిటీషన్ లో ఎలా వెళ్తాడు, అందరూ బాగా చదివేస్తున్నారే, మా వాడు చదవట్లేదు అని అనుకుంటారు. కానీ మనం చాలా సార్లు మర్చిపోతే, చదువుకోవద్దని నేను అనట్లేదు కానీ విషయం, ఇప్పుడు మా అన్నయ్య నేను తీసుకుంటే, మా అన్నయ్య కన్నా నేను బాగా చదివేదాన్ని స్కూల్లో. మా అన్నయ్య ఇప్పుడు లో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. నేను ఫర్ మై ఓన్ రీజన్స్ ఐఎమ్ నాట్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఏదో చేస్తుంటాను, ఆపుతుంటాను, చేస్తుంటాను, కానీ మా అన్నయ్య అంత రాకింగ్ కెరియర్ నాకు లేదు. సో చదువుకిను కెరియర్ గ్రోత్ కి అలా ఉండదు. లెర్నింగ్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వస్తాయనే దాని మీద ఉద్యోగం ఏం రాదు. అది పైగా ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇంకా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, నేను సోషల్ వర్క్ లో చేశాను కదా, సో కెరియర్ వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ వాట్ ఐ వాంట్ టు నో ఇస్, మనం ఎక్స్పీరియన్స్ చేసే అబిలిటీని పోగొట్టుకున్న రోజు అన్నిటికన్నా యూనో పెద్ద ఫెయిల్యూర్ అదే అనుకుంటాను. ఇఫ్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ వాట్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్, ఇట్స్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్. Yeah, I don't know if I could tell this or not, but one of my favorite persons అన్నమాట, మా ప్రొఫెసర్, I call him boyfriend, చాలా ముసలాయన, ఆయన చెప్పారు బీయింగ్ ఇన్సెన్సిటివ్ is your maturity అని. Do you agree with this? No. Seriously? No, I don't. No, agree. Do you agree with this? Sometimes yes. అంటే సెన్సిటివిటీ హియర్ అలాంగ్ ఇట్ కమ్స్ అండర్ డబుల్ కోట్స్ అగైన్. కానీ ప్రతిదానికి ఎక్సైట్ అవ్వడము. మాకు ఆపరేషనలైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అని రీసెర్చ్ లో ఒక సబ్జెక్ట్ ఒక ఇది ఉంటుంది. అంటే ఏంటంటే, నువ్వు స్టూడెంట్స్ అన్నావు అనుకో, ఒక పర్టికులర్ ప్లేస్ లో, ఒక పర్టికులర్ సెట్టింగ్ లో, ఆ స్కూల్లో, ఆ క్లాస్ లో, ఆ పిల్లల్ని మాత్రమే మేము స్టూడెంట్స్ అంటున్నాం. రీసెర్చ్ లో అట్లా క్లియర్ గా స్పెసిఫై చేయాలన్నమాట. ప్రతి దానికి ఒక వర్డ్ కి ఒక ఆపరేషనలైజేషన్ ఉంటుంది. ఇక్కడ బీయింగ్ ఇన్సెన్సిటివ్ అనేది ఏ కాంటెక్స్ట్ లో, ఎక్కడ, ఎలాగా అనే దాన్ని బట్టి. మీ ముందు పిల్లల్ని కొడుతున్నారు అనుకో, క్వాలిఫికేషన్, ఈజ్ ఇట్ మెచ్యూరిటీ? పిల్లల్ని కొట్టినా పర్లేదే కొట్టారు అనుకుంటామా? అది కాదు, you got me wrong. That's right. Yeah, anyways, that's a different topic altogether. Yeah, come on, coming back. Middle class women, high class women ఎక్కువగా కనిపించినంతగా నీ కథల్లో రూరల్ ఉమెన్ కనిపించరు ఎందుకు? వాళ్ళ ఇబ్బందులు ఎందుకు? అనిల్ కూడా అడిగాడు ఇదే క్వశ్చన్. అగైన్ సేమ్ ఆన్సర్ అన్నిటికీ. ఎందుకంటే నాకు తెలిసిన దగ్గరగా ఉన్నవి నేను తీసుకోలేదని కాదు. ఇప్పుడు పరిధి అనే పుస్తకంలో నేను మొత్తం అన్ని గీత గురించి మాట్లాడాను. సూడో రియాలిటీస్ లో కూడా పనమ్మాయి గురించి కొద్దిగా ప్రస్తావించాను. వాడలేదని కాదు, వాడాను, తక్కువగా ఇంకా తీసుకుని రావాలని మాత్రం తెలుసు. పైగా నాకు ఇంకోటి ఏంటంటే, ఎవరు చదువుతున్నారు ఈ పుస్తకాన్ని, వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయం కూడా చూద్దాం. ఇప్పుడు నేను పనమ్మాయిని చూసే పర్స్పెక్టివ్ లో మార్పు రావాలి అనుకున్నప్పుడు, ఆ పాఠకురాలు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అయినప్పుడు నేను అలాంటి స్టోరీ రాయాలి తప్పకుండా. ఒకవేళ చదువుతుందే పనమ్మాయి అయితే, చదువుతుందే పనమ్మాయి అయితే ఆ టోన్ లో రాయాలి, నేర్చుకోవాలి. ఉన్నాయి ఆ స్టోరీస్, లేవని కాదు, తీసుకుని రావాలి. ఆ టైంలో ర్యాండమ్ గా వచ్చినవి. అంటే నేను ఏది గ్రేడ్ చేసుకుని ఇదిగో ఈ కోటాలో ఇది, ఈ కోటాలో ఇది అన్నట్టు రాయలేదు. రాయాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఒక 40-50 రాయగలిగితే వస్తుంది. అది కూడా నేను రాసినవి 10 పైగా ఒకే టైంలో రాయలేదు, ఒక 5 ఏళ్ల స్పాన్ లో రాసుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దౌలత్ కథని తీసుకున్నావు అనుకో, లేకపోతే ఒక అతను ఒక ఆమెను తీసుకున్నావు అనుకో, అసలు సంబంధం లేదు. అక్కడ ఏది ఏ విధంగా కనెక్షన్ లేదు. కానీ అందులో దౌలత్ లో ఒక మదర్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను.
యూనో వాట్ షీ గోస్ త్రూ కొద్దిగా చిన్న గ్లిమ్స్ ఇచ్చి వదిలేసాను. సో సంబంధం లేదు, ఎందుకంటే దౌలత్ రాసిన టైం వేరు, ఇది రాసిన టైం వేరు. అండ్ ఐ కీప్ టెస్టింగ్ మై సెల్ఫ్ యాజ్ అ రైటర్, ఇది రాయగలనా, ఇది చేయగలనా. దౌలత్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసింది కాదనమాట. ఎవరన్నా అంటారు నువ్వు రాసావు అంటే నమ్మవుద్ది కాదనేసి. కంటిన్యూయింగ్ విత్ దట్ క్వశ్చన్, అంటే సారీ అంటే ఇలాంటి అంశాల మీదే కథలు రాస్తే బాగుంటుందని అనుకున్న లైక్ అలాంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఇందాక అన్నారు కదా లైక్ స్పాన్ ఆఫ్ 5 years నేను 10 రాశాను అని చెప్పేసి. 15 ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నట్టు ఇందాక కడలి అడిగింది, ఇప్పుడు వర్కింగ్ క్లాస్ లో విమెన్ గురించి ఎందుకు రాయలేదు అనేది, దాన్ని తీసుకోవచ్చు. తర్వాత కాంటెంపరీ దళిత్ స్టోరీస్ నేను ఒక్కటి కూడా రాయలేదు. దళిత్ కథలు రాయొచ్చు కదా అని విన్సెంట్ సుధాకర్ గాని పివి సునీల్ కుమార్ గాని అడుగుతూ ఉన్నారు నన్ను. నా ప్రాబ్లం ఏంటంటే నేను రాయలేనేమో అని భయపడ్డా. పైగా నాకన్నా చాలా బాగా రాసే రైటర్స్ ఉన్నారు. మాన్సా ఎండూరి చాలా బాగా వస్తుంది, చాలా బాగా రాస్తుంది. తర్వాత చాలా ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఉన్నారు అట్లా రాసేవాళ్ళు. సో వాళ్ళకన్నా నేను ఇందాక అన్నట్టు వాళ్ళు యాడ్ చేసేది ఏముంది అనేది నేను చూస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ మీ క్వశ్చన్ చెప్పిన దౌలత్ రాసే ముందు నేను అజయ్ ప్రసాద్కి వెళ్ళి స్టోరీ మొత్తం చెప్పి మీరైతే బాగా రాయగలరు, మీరు రాయండి అని అడిగాను. ఎందుకంటే అప్పుడు నాకు ఆ ధైర్యం లేకపోయింది. కానీ ఆయన అన్నారు ఇంత బాగా మీరు నరేట్ చేస్తారంటే మీరు రాయగలరు, ట్రై చేయండి, ఏం కాదు రాస్తారు, నేను హెల్ప్ కావాలంటే చేస్తాను. సో దట్స్ ఆల్. సో కానీ దళిత్ స్టోరీస్ దగ్గరికి వచ్చినప్పుడు నేను దళిత్ స్టోరీస్ రాయలేను అనుకున్నాను, కానీ లేటర్ ఐ రియలైజ్ దట్ లైక్ ఐఎమ్ దళిత్. దళిత్ అంటే మా నాన్న దళిత్, సో మా అమ్మ కూడా దళితే, అంటే ఇంటర్ కాస్ట్ లో వచ్చింది కానీ. సో అలాంటప్పుడు ఐడెంటిఫై కానీ దళిత్ అంటే నేను ఇంతకాలం ఐడెంటిఫై చేసుకోలేదు దళిత్ అని, కానీ దళిత్ సడన్ గా కాన్షియస్నెస్ లోకి వస్తే ఏమవుతుంది అనే స్టోరీ రాయొచ్చు కదా. అవును, actually a great plot. Yeah, Mahesh, so to answer you, one is I think I should write contemporary Dalit stories. Subtle ga caste issues, మనము చాలా ఇవాల్వ్ అయిపోయాము, మనము డిస్క్రిమినేషన్ దాటి వచ్చేసాము, అర్బన్ సెట్టింగ్ లో ఉన్నాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారు అనుకున్నప్పుడు కూడా చాలా సార్లు తలెత్తి కనిపిస్తూనే ఉంటుంది. దాని గురించి రాయాలి. దానికి చాలా అవగాహన కావాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, దానికి టైం ఉంది. కానీ రాయాలని అయితే డెఫినెట్ గా రాస్తాను, త్వరలోనే రాస్తారని కోరుకుంటున్నాను. రాస్తాను. సో టు ర్యాప్ అప్ దిస్ సెషన్, నాకు are we done, Mahesh? మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? I have only one question remaining. Yeah, please go ahead. After that I'll speak something about Purna. No, carry on. My question is very general thing. Okay, fine. అపర్ణ గారు, మనం మాట్లాడుకోవాల్సి వస్తే కెన్ ఐ ఆస్క్ దిస్ బికాస్ ఐ నో యూ పర్సనల్లీ. కొంత మేరకు నేను ఈ క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ యూ డెల్ట్ విత్ యువర్ డిప్రెషన్ అండ్ వాట్ వుడ్ యూ సజెస్ట్ టు యంగ్స్టర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్ ఎట్ దిస్ పాయింట్? ఈ టైంలో ఎవరెవరైతే ఇంక్లూడింగ్ మీ ఎవరైతే డిప్రెస్డ్ గా ఉంటున్నారో వాట్ డు యూ సజెస్ట్? థ్యాంక్స్ ఫర్ ది క్వశ్చన్. డిప్రెషన్ అనేది 2016 లో స్టార్ట్ అయింది నాకు. 2016 ఎండ్ డిసెంబర్ లో స్టార్ట్ అయింది. నేను అది రియలైజ్ అవ్వలేదు. మా అత్తయ్య కౌన్సిలర్ అనమాట, తను నెమ్మదిగా ఐడెంటిఫై చేస్తుంది నీకు డిప్రెషన్ అని. పానిక్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. అప్పటికి ధ్రువుని స్కూల్లో నుంచి కూడా తీసేశారు మార్చ్ కల్లా. వాడు చాలా బిహేవియర్స్ ఉన్నాయి, వాటితో కష్టం అవుతుంది, మీరు వెళ్ళి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించండి ముందు అని అంటే అదొకటి. అంటే స్కూల్లోంచి పిల్లల్ని తీయడం అనేది ఏ పేరెంట్ కైనా ఎంత పెద్ద దెబ్బ తెలిసే ఉంటుంది. సో నేను జాబ్ కూడా మానేయాల్సి వచ్చింది దానివల్ల. సో పానిక్ అటాక్స్ ఎక్కువ అవుతూ ఉండేవి. అంటే నా లైఫ్ ఇంతేనా, ఇట్లాంటి బోల్డ్ అప్పటికి నాకు తెలియదు ఇది డిప్రెషన్ అని కూడా తెలియదు, చాలా జరుగుతూ ఉంది. తర్వాత సెప్టెంబర్ లో మా నాన్న దెన్ ఐ మెట్ దిస్ గై మల్లికార్జున్ యూస్ టు టేక్ మీ ఆన్ వాక్స్ అనమాట, బాగా వాక్ చేయించేవాడు. సో అది నేను కూడా నడక బాధితురాలనే. దాని వల్ల ఏమైందంటే ఆ బాడీ మైండ్ చాలా వరకు కోఆర్డినేట్ అయ్యేది, కానీ దట్ వాజ్ నాట్ ఇనఫ్. అంటే అది పోస్ట్ పోన్ చేసింది ప్రాబ్లమ్ ని, కానీ రిజాల్వ్ చేయలేదు, అంటే ట్రీట్మెంట్ అవ్వలేదు, క్యూర్ అవ్వలేదు. సో తర్వాత నాన్న చనిపోవటము, తర్వాత మా అమ్మకి ఒంట్లో బాగుండకపోవటము, ఇంకా 2019 లో అనుకుంటా 2020 బిగినింగ్ లో అనుకుంటా, or 19 or 20 anyways. So all hell broke loose.
బిఫోర్ పూర్ణ రాకముందు. సో ఒక ఒక పార్టీలో ఏదో నాకు సడన్ గా రియలైజ్ అయ్యాను, అంటే కాంపన్సేటరీ ఇమోషన్స్ అంటారు, అంటే బాగా ఏడుపు వచ్చినప్పుడు విపరీతంగా నవ్వటము, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించటము, నీకు తెలుసు అవన్నీ. ఓకే, ఇవన్నీ చేస్తా వచ్చాను. కానీ లోపల విపరీతమైన వాయిడ్ ఉండేది, చాలా వాయిడ్ ఉండేది, టైం స్పెండ్స్ ఉండేది, ఇవన్నీ ఉండేది. అప్పుడు స్వాతి కుమారి అనుకుంటాను అనుకోవడం ఒక మెయిల్ రాసి పంపించింది నాకు, యోగా వాకింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి కానీ యూ షుడ్ టేక్ మెడిసిన్, ప్లీజ్ టేక్ మెడిసిన్ వెళ్ళు అని సైకియాట్రిస్ట్ నెంబర్ ఇస్తే, దాట్స్ హౌ సైకియాట్రిస్ట్ కి మొత్తం రాసి పంపితే మెడిసిన్స్ వాడాను. ఐ గాట్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ కృష్ణమోహన్ అండ్ మై ఆంటీ. తర్వాత కానీ ఏంటంటే నువ్వు అడిగావు కదా, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ని కలవాలి, ఫస్ట్ డాక్టర్ని కలవాలి అంతే. మాకు లేదు ఇవన్నీ, రెసిస్టెన్స్ ఇస్ ఎ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రెసిస్టింగ్, దట్స్ ఆల్సో ఎ సిమ్టమ్ ఆఫ్ సిమ్టమ్. ఓకే, దట్స్ వాట్ ఐ డిడ్. యా. ఇంకోటి థెరపిస్ట్ ని కూడా కలవాలి. ఎంతైతే ఇప్పుడు ఇట్స్ లైక్ కాలు ఇరిగింది, యాంటీబయాటిక్స్ వేసుకున్నాము, ఆపరేషన్ చేయించుకున్నాము, కానీ ఫిజియోథెరపీ లేకుండా నడవదు. అలానే బ్రెయిన్ కూడా థెరపిస్ట్ కావాల్సి ఉంటుంది అనమాట. సో డిప్రెషన్ ఉన్నప్పుడు మెడిసిన్స్ తో పాటు థెరపిస్ట్ ని కలవాల్సిన అవసరం కొన్నిసార్లు, నాట్ ఆల్వేస్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవసరం అవుతుంది. అది వాడాలి, అది ఒకటి తీసుకోవాలి. తర్వాత టాబ్లెట్స్ ఉండగానే, అంటే టాబ్లెట్స్ మీద థెరపీ మీద ఉండగానే కోపింగ్ మెకానిజమ్స్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు ట్రైసైకిల్ మీద నుంచి సైకిల్ మీదకి వెళ్తున్నట్టు అనమాట. అంటే తర్వాత 2 చక్రాలు తీసిన తర్వాత, మెడిసిన్స్ మన చక్రాలు అనుకుందాము, ఆ చక్రాలు తీసాక కూడా మనం సైకిల్ చాలా హాయిగా కన్వీనియంట్ గా రైడ్ చేసుకుని పోయేటట్టు, డిప్రెషన్ మెడిసిన్స్ కూడా పోయిన తర్వాత కూడా మన లైఫ్ లో మనం రావడానికి ఒక ప్రాపర్ రిథమ్, ఒక హ్యాబిట్స్, హాబీస్, ఒక రొటీన్, కొన్ని గోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రూ. So I am done with my session of questions. That was lovely. Please, Mahesh, continue. యా, అంటే ఒక రకమైన చిన్న భయం పెరుగుతో కూడిన ఒక రకమైన ఇది ఉండింది నాకు. ఎందుకంటే సినిమా ఇంటర్వ్యూలు అయితే లైక్ అలా నేను ఒక కేక్ వాక్ అనమాట, మనకి ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరేచర్, బుక్స్ అండ్ ఆల్, ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలా మంది చూస్తుంటారు. ఏదైనా పాయింట్ మిస్ అయితే వాళ్ళన్నది చెప్పలేదు, మిస్ అయింది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకసారి స్టార్ట్ అయితే ఆ ఫ్లోలో మనం వెళ్తాము అన్న ఉద్దేశంతో నేను కొంచెం తక్కువ మాట్లాడాను. అండ్ కడలి, థ్యాంక్ యూ. అండ్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అనేదానికంటే పూర్ణ గురించి అడగాలనుకుంటున్నాను. అండ్ హౌ డిడ్ పూర్ణ హ్యాపెన్ టు యూ? పూర్ణని ఇగ్నోర్ చేసే స్టోరీ కాదు. సో పూర్ణ 2015 May 25th సబ్మిట్ అయింది. సో అది అంతా న్యూస్ లో వచ్చింది, పెద్ద న్యూస్ పేపర్ చదివే రకాన్ని కాదు, అయినా కూడా ఐ కుడెంట్ ఇగ్నోర్ దట్ న్యూస్, అది చదివాను అనమాట. తర్వాత 2017 లో అనుకుంటా వాళ్ళు అప్రోచ్ అయ్యి, పూర్ణ ఎవరు, సత్యవతి కొండవీటి ఆవిడ కాల్ చేసి పూర్ణ స్టోరీ రాస్తావా అని అడిగారు. ఏ పూర్ణ? పూర్ణ అమలావతి. ఉన్న చోట నుంచి అంతే ఒకసారి నిజంగా ఫిజికల్ గా ఒక జంప్ చేసి రాస్తాను అదని రాదా నవ్వి, సరే వాళ్ళకి నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేస్తారన్నాను. యా, వాళ్ళు కాల్ చేశారు, ఇంటికి వచ్చారు. ఆ పబ్లిషర్ బెంగళూరులో ఉంటారు అనమాట, ప్రాణేశ్వర్ అని. ఆయనను రవీంద్రనాథ్ గారు 2 సార్లు వచ్చారు. అండ్ పాపం ఎలా నమ్మారో నాకు తెలియదు, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టారు. వాళ్ళు చాయిస్ కూడా ఇచ్చారు, తెలుగులో రాస్తావా ఇంగ్లీష్ లో రాస్తావా నీ ఇష్టం. అంటే పూర్ణ గురించి అప్పటి వరకు తెలుసుకున్నది కొంత ఉంటుంది, అంటే పేపర్ ద్వారా కానీ, లైక్ టీవీలో వచ్చిన న్యూస్ ద్వారా కానీ, ఏదైనా సరే, లైక్ వి నో హూ ఇస్ పూర్ణ, ఇలా చేసిందని మాత్రమే తెలుసు. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీరు రాయాలి, రాస్తారా అని ఆఫర్ వచ్చిన తర్వాత, మీ రాతల ద్వారా ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉండాలి. ఆ ఉద్దేశంతో మీకు ఇంకా లైక్ డీప్ గా నాలెడ్జ్ ఇస్తారు, కూర్చోబెట్టి, లైక్ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, ఏ పాయింట్ వరకు ఎండ్ అయింది, లైక్ అన్ని మీకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, సో దట్ అది మీ రాతలో బయటకు వస్తుంది. సో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? తన సమిట్ ఒక్కటి కాదు, సమిట్ గురించి, లైక్ సమిట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ us అండ్ షాక్ కూడా. లైక్ తన స్టోరీ లైక్ వింటున్నప్పుడు, తన గురించి తెలుసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అప్పుడు?
ఈ పూర్ణ స్టోరీ రాయాలంటే పూర్ణ చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట, ఎవరితో నన్ను తొందరగా కలవదు. హా. సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిగినా టు ద పాయింట్ ఆన్సర్ ఇస్తుంది, స్టోరీలు చెప్పదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే పూర్ణ సబ్మిట్ చేసిన దానికి నేను కథ రాయడానికి మధ్యలో 2-3 ఏళ్ళు గడిచిపోయింది. సో అప్పుడు వెళ్ళి ఆ టైంలో ఏమైందని అడిగితే కూడా అమ్మాయి అన్నీ చెప్పలేదు. సో తనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, తర్వాత పరమేశ్వర్ అని ఒక ట్రైనర్ని, శేఖర్ బాబుని, తర్వాత శర్మ అని ఒక ఆయన ఉన్నారు ఆయన్ని, తర్వాత వింకమాన్ శ్రీధరన్ అని ఉన్నారు ఆయన, తర్వాత జ్యోతి సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఫుల్ పేరు ఇప్పుడు మిర్చి మేజర్ చెప్పాలి, ఎవరు జ్యోతి అని ఒక ఆయన ఉన్నారు అనమాట. హెచ్ఎంఐ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అక్కడ, మేనేజ్ చేసే ఆయన్ని ఇలా చాలా మందిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాను అనమాట. పూర్ణ పిఈటి టీచర్ ని, పూర్ణ వాళ్ళ ఊరు వెళ్ళి స్వప్నాని నాకు పేర్లు ఎందుకు గుర్తుండిపోయినాయి అంటే లైక్ రిలేట్ అయింది నాకు గట్టిగా. సో వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాను. అండ్ నిజంగా ఎగ్జాగరేట్ చేయట్లేదు, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఖచ్చితంగా లాస్ట్ లో కళ్ళలో నీళ్ళు ఉండేది నాకు. ఇన్ఫాక్ట్ పూర్ణ కదిలిచ్చిన దానికైనా పూర్ణ గురించి వీళ్ళు చెప్పిన స్టోరీని చాలా సార్లు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను నేను. ప్రవీణ్ కుమార్ సార్తో మొదలుపెట్టి ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడినప్పుడు అంతా విన్న తర్వాత ఒక రోజంతా ఆయన ఇంటర్వ్యూ, ఆయన కార్లో కూర్చోబెట్టిన ఆర్సీని వరకు తీసుకెళ్లారు, దారంతా ఇంటర్వ్యూ. అక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అయిపోయింది, లంచ్ లో మళ్ళీ ఇంటర్వ్యూ, లంచ్ అయిపోయింది, మళ్ళీ కార్ ఎక్కి ఆఫీస్కి వచ్చే వరకు ఇంటర్వ్యూ, మళ్ళీ ఆఫీస్ లోకి వచ్చి పైకి వచ్చి కూర్చున్న తర్వాత ఆఫీస్ లో మళ్ళీ 3 hours ఇంటర్వ్యూ. అలా అయింది. తర్వాత ఇంకెవరు స్వప్నతో మాట్లాడినప్పుడు స్వప్న చెప్పింది, ఆ లాస్ట్ సీన్ చదివావు కదా మహేష్, అమ్మాయి సబ్మిట్ అయ్యి వచ్చిన తర్వాత తన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ ని వాళ్ళందరినీ ప్రెసిడెంట్ ని కలిసి వచ్చాక ఆమె వచ్చే ఎయిర్పోర్ట్ లో నుంచి గుర్తుపట్టదేమో అనుకుంటుంటే స్వప్న ఉంగి చిన్నపిల్ల కదా దూరి వచ్చి స్వప్న ముందు ఉంచింది అనమాట. అది చెప్తూ ఏడ్చింది స్వప్న. నాకు ఏడ్చి అమ్మాయి బాగుండాలి, బాగా సెటిల్ అవ్వాలి అంటే చాలా హోల్ హార్టెడ్ చెప్పింది. స్వప్న కూడా చిన్నదే, పెద్దదేం కాదు. ఓకే, సో పరమేశ్వర్ గారు చెప్పింది, శేఖర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నేను ఆ ప్లేస్ లో ఇర్రెలెవెంట్ కాదని రాయలేదు, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టోరీ ఉంది ఇందులో. పరమేశ్వర్ స్టోరీ ఒకటి, అతని జర్నీ ఒకటి, ప్రవీణ్ సార్ స్టోరీ ఒకటి, అండ్ హెచ్ఎంఐ స్థాపించిన ఆయన స్టోరీ ఒకటి, అండ్ ఆనంద్ స్టోరీ ఒకటి. నేను అదే అనుకున్నాను, పూర్ణ అనే టైటిల్ కన్నా లైక్ దీనికి డెత్ జోన్ అనే టైటిల్ పెడితే ఇంకా బెటర్ ఏమో అని అనిపించింది. బికాస్ లైక్ చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే పూర్ణ గురించి మాట్లాడాలి అని చెప్పినప్పుడు కూడా లైక్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక్కొక్క స్టోరీస్ ఉన్నాయి. పూర్ణకి కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లైక్ ఆయన ఒకటి అంటారు, పాస్ట్ విక్టిమైజేషన్ ని పక్కన పెట్టి వాట్ ఈస్ దళిత్ అనే పేరు ఎందుకు, లైక్ దళిత్ అంటే తొక్కబడ్డవాడు, అనగారిన వాడు. అంటే ఇప్పుడు మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది, మన నుంచి ఎప్పుడు పాజిటివ్ విషయాలు రావాలి అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉంటేనే మన థాట్స్ అన్ని పాజిటివ్ గా ఉంటుంటాయి అని చెప్పేసి. సో నేను దళిత్ని అని చెప్పేసి అంటూ నువ్వు ఉన్నావు అంటే నీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండిపోతుంది. అందుకని నీ పేరు స్వారో అని చెప్పేసి దానికి ఒక పేరు ఇచ్చి, దానికి ఒక 10 amendments ఇచ్చి, లైక్ దీనికి కారణమైన ప్రవీణ్ కుమార్ సార్ కి మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అందుకేనేమో లైక్ పేరు మాత్రమే పూర్ణ కాదు, ఈ బుక్ కూడా పరిపూర్ణమైంది, లైక్ ఏ ఆస్పెక్ట్ కూడా వదలలేదు. థ్యాంక్ యూ ఫర్ దిస్ బుక్. అండ్ నేను మధ్యలో కట్ చేశాను, సారీ, ఎందుకంటే క్వశ్చన్ మర్చిపోతాను. ప్లీజ్ కంటిన్యూ. అందువల్ల నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా మర్చిపోయాను. That's the answer that I wanted to give. Everybody had a story. Surprising element అని అడిగినప్పుడు there are lots of surprising elements. అందరికీ తెలిసిన ఎలిమెంట్ ఏంటంటే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు అమ్మాయి ఆక్సిజన్ ట్యాంక్ మొత్తం వెనకాల ఉండేది మొత్తం ఖాళీ అయిపోయి అలానే ఎక్కింది. అది 13 ఏళ్ల పిల్ల. అవును, అక్కడ అంత ఆల్టిట్యూడ్ లో డెత్ జోన్ లో అయిపోయాక ఇంకో సిలిండర్ పెట్టే గ్యాప్ లో లైక్ అసలు తను ఒక షెర్పా ఉంటుంది, తనే షాక్ అయిపోతుంది, లైక్ ఎలా బ్రతికింది అమ్మాయి. అంటే ఆ పిల్ల నాకు చెప్పే మాట కూడా ఏంటి తెలుసా, నేను ఇప్పుడు చెప్తే నన్ను పంపించేస్తారని భయమేసి చెప్పలేదని చెప్పింది. సో అది
ఒక రకంగా కొంచెం కోపం కూడా వచ్చింది, ఏంట్రా బాబు ఈ ప్రెషర్ అని. ఇంకో పక్కన ఆ పిల్ల పట్టుదల. షీ సెడ్ మిగతా ప్రెషర్ కాదు, ఇట్ వాజ్ మై చాయిస్. ఆ సార్ అప్పటికే చెప్పారు, ఇంకా చాలు, క్యాంప్ 3 వరకు వెళ్ళారు, ఇంకా చాలు, దిస్ ఇస్ ఎనఫ్, వెనక్కి వచ్చాను, ఇదేమి చిన్న యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీవన్, నువ్వు ఎవరికి ఏది ప్రూవ్ యూ చేయాల్సిన డోంట్ అవసరం హ్యావ్ లేదు. టు కమ్ బ్యాక్ అంటే నేర్చాను, నేను వెళ్తానని మరీ వెళ్ళారు వాళ్ళిద్దరు. సో అండ్ ఆనంద్ స్టోరీ కూడా, ఆనంద్ స్టోరీ వావ్, హీస్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. పరమేష్ అండ్ ఆనంద్ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న కథలు, వీటితో వచ్చిన సినిమాలు నన్ను ఏదైనా వెంటనే చెప్పమంటే నాకు ఒక కమ్లీ తప్ప ఇంకో సినిమా ఏం గుర్తు రావట్లేదు. ఇప్పుడు పూర్ణ అనేది వచ్చింది కానీ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే చెప్పాను కదా, ఇది పరిపూర్ణంగా ఉంది, అది అసలు ఎక్కడో అసలు లైక్ ఐమ్ అట్మోస్ట్ డిసప్పాయింటెడ్ విత్ పూర్ణ ఫిలిం ఆన్ స్క్రీన్ వెన్ ఇట్ కంపేర్డ్ విత్ బుక్. సో ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ అయిపోతుంటే 1 1 2 2 అని చెప్పేసి లైక్ ఒక గ్లాసిఫై చేస్తారు. లైక్ వాళ్ళు లైక్ యూనో బట్టి చదివిన చదువులతో వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్మీడియట్ కానీ ఇంకేవని కానీ, సో కాల్డ్ విద్యా సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో అలా చెప్తారు. బట్ ఇలా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకొని ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరి వాళ్ళ కథలు పుస్తకాలుగా వచ్చి, సారీ ఐ ఫర్గాట్ మై క్వశ్చన్, చెప్పాను కదా టెన్షన్ లో కొన్ని క్వశ్చన్స్ మర్చిపోతుంటాయని. సో ఇలాంటి కథలు ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉంది. సో నెక్స్ట్ ఇలాంటి ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా ఇది అయిన తర్వాత గంధం చంద్రుడు అని ఒక ఐఎస్ ఆఫీసర్ ఉన్నారు, అప్పటి విజయవాడలో ఎస్ఐ కమిషన్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అనంతపూర్ కి షిఫ్ట్ అయ్యారు, అనంతపూర్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన కూడా పిలిచి ఇంకా స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర. తుకారాం అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, భద్రాచలంలో ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఈ లంబడాకండ నుంచి వచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. అయితే పూర్ణకి వెనకాల బ్యాకింగ్ ఉంది ప్రవీణ్ కుమార్ సార్. అవును, పూర్ణ ఐస్బర్గ్ అయితే ఆ టిప్ వచ్చేసి ఓకే, స్టిల్ హీ వెంట్ దేర్, యు నో. ఆ తుకారం ఏంటి, ఎవరు తుకారం చదువుకున్న పిల్లోడు కూడా కాదు, ఈ మేకలు గొర్రెల్ని కొండ మీద మేపుకోవడానికి వెళ్తారు కదా, అట్లా వెళ్ళిన పిల్లవాడు అనమాట. సో ఆ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. రాయాలి, కుదిరినంత రాయాలి, అందరూ రాయాలి. నేను అనుకోవడం ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి డిస్ట్రిక్ట్ లో వాళ్ళ మీద పుస్తకాలు తీసుకొస్తున్నారు, ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కూడా తీసుకొస్తారు అనుకుంటా. నేను అనుకోవడం అనిల్ డానీను మనోజ్ అనంబూరి వర్క్ చేస్తున్నారు, చాలా పుస్తకాలు వస్తాయని ఐఎమ్ హోపింగ్ విల్ హావ్ ఎ లాట్ మోర్. ఈవెన్ ఐఎమ్ హోపింగ్, ఎందుకంటే మేబీ ఇది పుస్తక రూపంలో రాకపోయింటే నాకు తెలిసింది కాదేమో పూర్ణ గురించి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టోరీ ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్, ఏదో విషయంలో, ఏదో ఒక కార్నర్ లో, ఏదో ఒక పర్స్పెక్టివ్ లో. సో పూర్ణ అనే స్టోరీ, పూర్ణ గురించి తెలుసుకోవడం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ గా పనికొచ్చింది. సో యూనో ఇది మీ వల్ల అయింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పూర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ టూ. హలో, హాయ్. వెల్కమ్. హాయ్. Thank you. That was quite an engaging discourse. అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అపర్ణ, మన లైవ్ చూస్తున్న వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి, నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ముందు మన పాఠకులవి, శ్రోతలవి చూద్దాం. ఒక్క సెకండ్. సత్యం వేమూరి అంటున్నారు, ఏ రచయిత అయినా వాళ్ళ కథ గురించి అది మీ స్వీయ అనుభవమా అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అంటున్నారు. అవసరం లేదు. యా, ఓకే. ఇస్మాయిల్, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, పాఠకుడు పాఠకురాలు కథలలో పాత్రలతో ఐడెంటిఫై అవుతారు కామన్గా, కానీ రచయిత్రులతో ఐడెంటిఫై చేసుకోవడం న్యూ ట్రెండ్ అంటున్నారు. సో హీస్ అప్రిషియేటింగ్. ఇప్పుడు మీ జనరేషన్లో ఉన్న రైటర్స్, మీ జనరేషన్ అంటే కడలి అండ్ సో ఇది కొత్త ట్రెండ్ అంటున్నారు ఇస్మాయిల్ గారు. అండ్ ఆయన ఇంకో సలహా ఇస్తున్నారు అపర్ణ, సూచన యాక్చువల్లీ మస్తాన్ బాబు గారి గురించి కూడా రాయమని అంటున్నారు. మస్తాన్ బాబు బయోగ్రఫీ కూడా రాయాలి మీరు అంటున్నారు. తర్వాత ఒక రచన చేసిన తర్వాత దాని మీద వచ్చే విమర్శ లేదా ప్రశంస మనం వ్యక్తిగతంగా తీసుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నారు. ప్రశంస కానీ విమర్శ కానీ పర్సనల్గా తీసుకోవడం అవసరమా, సబబా? అస్సలు అవసరం లేదు.
నేను నేను అంటే ఇది నేను చాలా బాగా తీసుకుంటానని నా చాలా గట్టి ఒపీనియన్ అన్నమాట, నా ప్రశంస కానీ విమర్శ కానీ. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే, కథ రాసేటప్పుడు దాని నిర్మాణము, దాని ఎక్స్ప్రెషను, స్ట్రక్చరు, భాష, ఇట్లాంటి విషయాలు, ఆర్ మన ఓన్ జడ్జ్మెంట్, అంటే కథలో మనం చూపించే పర్స్పెక్టివ్, ఎటువైపు మాట్లాడుతున్నాము, ఎవరి సైడ్ తీసుకున్నాము అనేది, ఇలాంటి వాటి విషయంలో ఏ విధమైన విమర్శ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి రైటర్. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూని పూర్తిగా ఇది యూజ్లెస్, ఇలా ఎక్కడన్నా అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణిమ తమ్మిరెడ్డి RX మ్యారేజ్ ఉంది, లేకపోతే నా పునీత ఉంది, అలాంటి చాలా వేరే వాళ్ళ కథలు కూడా నేను చెప్పినట్టు వంశీధర్ రెడ్డిది కీమో ఉంది. మనకి అర్థం కానిది, మనం చేరలేని ఏదైతే ఉందో సబ్జెక్ట్, మనకి తెలియనప్పుడు నోరు మూసుకోవడం బెటర్ అనమాట. ఆ విమర్శలు, ఆ విషయాల గురించి నేను అసలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వరకు చేరలేదు. కొంతమంది ఇప్పుడు మెహర్ లాంటి వాళ్ళు ఉన్నారు, నా కథలు అతనికి నచ్చకపోవచ్చు, అతను చాలా ఓపెన్ గా చెప్పాడు, నేను యాక్సెప్ట్, అంటే ఐ హంబ్లీ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అడుగుతాను మీకు ఎలా అనిపించింది అని. అంటే మీకు మంచి సంభాషణలు రాయడం వచ్చు, కానీ నాకు అంత గొప్పగా ఏమనిపించింది. అది నేను తీసుకున్నాను. ఏదో ఒక రోజు మెహర్ ఇంప్రెస్ అవుతారేమో అని, అంటే దానికోసం నేను కష్టపడిన, కానీ ఐ హోప్ ఐ విల్, దట్స్ ఇట్. అంటే కష్టపడనంటే నా ఉద్దేశం నేను ఇంప్రూవ్ అవ్వనని కాదు, కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళను. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం టు ఇంప్రూవ్ అవర్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ అవుట్పుట్, ప్రొడక్టివ్, మన ప్రొడక్ట్, కథ అనేది ఒక ప్రొడక్ట్ గా తీసుకుంటే దాని అవుట్పుట్ ఇంకా బెటర్ గా చేసే ఏ ఇంజనీరింగ్ అయినా కూడా, ఏ ఇంజనీరింగ్ ఇన్పుట్ అయినా కూడా, ఏ ప్రాక్టీస్ అయినా కూడా అవసరమే, తీసుకోవాల్సిందే. కానీ వ్యక్తిగతమైనవి, అనవసరమైనవి, అర్థం కానివి, అలాంటి వాటికి మనం పెద్ద సీరియస్ తీసుకోవాలి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వేరే ఎజెండాలో ఉంటే వాటిని అవసరం లేదా దట్స్ ఓకే. తర్వాత మనోజ్ఞ ఆలమూరు, అప్కమింగ్ రైటర్స్ కి ఏమి సూచనలు ఇస్తారు? భయపడకుండా రాయండి, అంతే. రైట్. మీరు అలా ఒక్క దాంట్లో చెప్పేస్తే మేము తీసుకోలేము, ఎందుకంటే చాలా దాని వెనకాల చాలా బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. భయపడకుండా ఇందాక నుండి అన్ని క్వశ్చన్స్ కి సింగిల్ వర్డ్స్ ఇస్తుంది, బద్ధకం నాకు అని. రాయను. ఎస్ నో కాదు అపర్ణ, ఇది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కాదు. 10 మార్క్స్ ఆన్సర్స్ రాయండి ప్లీజ్, 2 మార్క్స్ ఆన్సర్స్ కాకుండా నింపేయండి. రైటర్ అనే వాళ్ళు అబ్జర్వేషన్ లేకుండా అయితే రాస్తారని నేను అనుకోను. అబ్జర్వేషన్ లేకుండా రాసే కథలకి పెద్ద పేరు కూడా రాదు. పేరు అంటే నా ఉద్దేశం ఎవరు కనెక్ట్ అవ్వలేరు, రిలేట్ చేసుకోలేరు, పెద్ద దానివల్ల పెద్ద, అంటే ఏ పర్పస్ అయితే ఉందో, కథకి పర్పస్ ఏముంటుంది, ఫస్ట్ ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడ ఏదో డిస్కో డాన్స్ అని కాదు, ఆ కథని చదివించేటట్టు ఉండాలి, చదివిన తర్వాత అరే మంచి కథ చదివే ఫీలింగ్ రావాలి. అది బేసిక్ ప్రీ రిక్విజిట్ ఏ కథకైనా కూడా. సో అబ్జర్వేషన్, అవగాహన వల్ల మాత్రమే కథలు రాయగలము. ఆ అవగాహన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ఉన్నారు, ఆయన రాసినట్టు పూర్ణిమ తమ్మిరెడ్డి రాయదు. అంత మాత్రం పూర్ణిమ తమ్మిరెడ్డికి అబ్జర్వేషన్ లేదని నేను అన్ను, లేకపోతే నామినికి అర్బన్ అవుట్లుక్ లేదు పూర్ణిమ తమ్మిరెడ్డి లాగా అని నేను అన్ను. ఎవరిది వాళ్ళకు ఉంటుంది, కానీ అబ్జర్వేషన్ అనేది ఒక పెద్ద కీ అన్నమాట. అవగాహన ఉండడం, డైనమిక్స్, అంటే ఏ విషయం గురించి అయితే మనం రాస్తున్నామో దాని కాన్ఫ్లిక్ట్ మీద, దాని డైనమిక్స్ మీద అవగాహన ఉండడం, తర్వాత ఏం చెప్పదలుచుకున్నాం అనే దాని మీద ఒక క్లారిటీ ఉండటం, భయపడకుండా ఆ విషయాన్ని రాయగలగడం, అన్నిటినీ సీల్ చేసేది ఇది ఫైనల్లీ. ఓకే, 7 మార్క్స్ ఆన్సర్ ఇచ్చింది. తర్వాత కొన్ని పొగడతలు ఉన్నాయి అపర్ణ. రఫీ మహమ్మద్ అంటున్నారు మీ కథలు కొత్త తరానికి బాగా కనెక్ట్ అవుతాయి అంటున్నారు. సో నన్ను కూడా కొత్త తరంలో వేసినట్టు ఆయన. థ్యాంక్ యూ రఫీ గారు. అండ్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయన అంటున్నారు గ్రేట్ టు రీడ్ అపర్ణ గారు అండ్ కడలి, నోయింగ్ అబౌట్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ యువర్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అంటున్నారు. తర్వాత ప్రసూన బాలాంత్రపు, ఆవిడ ఏమంటున్నారంటే ఇందాక సెన్సిటివిటీ గురించి ఒక చర్చ వచ్చింది కదా, దానికి సంబంధించి అనుకుంటా ఆవిడ ఏమడుగుతున్నారు, సెన్సిటివిటీ అంటే ఎమోషనల్ అనే మీ ఉద్దేశం అని అడుగుతున్నారు. అవును అవును, కడలి. దట్స్ ఎ లాంగ్ డిస్కోర్స్ అగైన్, నేను కాల్ చేసి మాట్లాడతాను ప్రసన్న గారికి.
ప్రసూన గారు. బట్ పాఠకులకు ఇమోషనల్ సెన్సిబిలిటీస్ గురించి మాట్లాడింది. రైట్. ఒకానొక టైంలో ఎక్కువగా ఎక్సైట్ అయిపోవడం, లేకపోతే అవుట్ బీయింగ్ ఉండడం, అలాంటివన్నిటిని కొంత ఇన్సెన్సిటివ్ అవ్వడమే మెచ్యూరిటీ అని ఒక మాట ఒకరు అన్నారు నాతోని. సో Right. నేను దాన్ని పార్ట్లీ ఎక్సెప్ట్ చేశాను, పార్ట్లీ చేయలేకపోయాను. సో దాట్స్ వాట్ ఐ ఆస్క్డ్ అపర్ణ. షీ సెడ్ నో, షీ డజంట్ అగ్రీ అని. తను కూడా చెప్పింది ఎలాంటి సెన్సిటివిటీ కోట్ చేసి చెప్పు నాకు అని. ఓకే, యా, రైట్. మహేష్ కత్తి అడుగుతున్నారు కదా, యాక్చువల్లీ ఆయన చెప్తున్నారు కూడా, మాండలికంలో రాయగలగడం ఒక అదృష్టం. అలా వేర్లు బలంగా ఉండి ఆకాశానికి విస్తరించగలిగే వృక్షాలు లాంటి రచయితలు కొందరే అంటున్నారు. సో అదొకటి. తర్వాత ఆయన ఇంకా ఏమంటున్నారంటే, కథకు వ్యతిరేకంగా కసితీరా సెటైరికల్ కథ రాయడం అంటే మీ కథలు చాలా భయపెట్టాయని అర్థం. ఇందాక మీరు ఇచ్చిన ఉదాహరణకైన రెస్పాన్స్ మహేష్ అన్నాడు. మహేష్ అన్నారు. యా. అండ్ అపర్ణ, మీ ఫేవరెట్ లిటరరీ క్రిటిక్ ఎవరైనా అడుగుతున్నారు మహేష్? ఆదిత్య కొర్రపాటి ఇప్పటి వాళ్ళలో చాలా మంచి క్రిటిక్ అతను. ఓకే. వాడే చిన్న వీరభద్రుడు. వీళ్ళిద్దరు నాకైతే ఇప్పుడు బాగా రాసి బాగా క్రిటిసైజ్ చేయగలిగి బాగా అబ్జర్వ్ చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు మామూలుగా పిల్లలకి పేరెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టే రచయితలకు కూడా విమర్శకుల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. నేను ఎంతసేపు విమర్శకులు రచయితలు ఎలా రాయాలో మాట్లాడతారు కదా, రచయితలు అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉండాలని పేరెంట్స్ ఉన్నట్టే పేరెంట్స్ కూడా బిహేవియర్ మీద కూడా పిల్లలకు ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది. అలానే విమర్శకులు ఎలా ఉండాలనే దాని మీద మా క్లారిటీ ఉంది. నాకు ఇంకా దొరకట్లేదు అంత మంచి విమర్శకులు. ఇప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది వీళ్ళే, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సాయి వంశీ రాస్తున్నాడు కథవి ఎక్కువ అంటే నేను రాసినట్టు రాశాడు. నేను కూడా పుస్తక పరిచయాలే చేశాను, విమర్శ ఎప్పుడు చేయలేదు. విమర్శ చేయగలిగే క్యాలిబర్ ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి వీళ్ళిద్దరే, ఆదిత్య కొర్రపాటి, వాటి వచ్చిన వీరభద్రుడు. రైట్. మహేష్ ఇంకా ఏమంటున్నారంటే, స్త్రీల సమస్యల్లో మెజారిటీ పురుషులతో వచ్చే సమస్యలే, వ్యక్తిగత సంబంధాల నుంచి వచ్చే సమస్యలే, కెరీర్, రాజకీయము ఇవి కూడా ఆ మూలాల నుంచి వచ్చేవే అంటున్నారు. తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ డైరెక్టెడ్ టు కడలి. ఇన్సెన్సిటివిటీ కన్నా మెచ్యూర్గా ఉండడం ముఖ్యం. ఇన్సెన్సిటివిటీగా ఉంటే మెచ్యూర్గా ఉన్నట్టు కాదు, అది ఇన్సెన్సిటివ్గా ఉన్నట్టే అంతే అని ఆయన ఒక కామెంట్ చేశారు కడలి. థ్యాంక్ యూ కత్తి మహేష్ గారు. యా. తర్వాత ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్. ఒకటి సివిఆర్ అడుగుతున్నారు, ఆథర్ హ్యాస్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్, అండ్ ఆథర్ కెనాట్ టోటలీ డిస్రిగార్డ్ ఇట్ అంటున్నారు. ఐ లవ్ సివిఆర్స్ comments. What say, Aparna? And definitely we have to take ownership. For whatever we write, we need to own it. See, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు నా రెండో ప్రింట్కి వెళ్ళేటప్పుడు డ్రాఫ్ట్, నేను ఇన్ఫాక్ట్ ఆ రెండో వాటిలో కూడా రాశాను, అది డ్రాఫ్ట్ ప్రూఫ్ చెక్ చేస్తున్నప్పుడు ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ మై స్టోరీస్. అయిపోయింది ఆ మూడు, ఆ సెటప్, మైండ్ సెటప్, ఆ కాన్ఫ్లిక్ట్, లేకపోతే ఇందాక నేను అన్న సంక్షోభం అన్నమాట, అవన్నీ దాటుకుని వచ్చేసాను. ఇప్పుడు అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ అనిపించట్లేదు. ఒకటి నా వయసు అయి ఉండొచ్చు, ఇంకోటి నా మెచ్యూరిటీ అయి ఉండొచ్చు, పెరిగింది, నా ఎక్స్పోజర్ పెరిగింది. అంత మాత్రాన ఈ కథల్లో ఉన్నదంతా అర్థం లేదు, లేకపోతే నేను ఇప్పుడు డిజోన్ చేసుకుంటాను అనడం రైట్ కాదు. కథ క్వాలిటీ మీద ఏమైనా కంప్లైంట్లు ఉండొచ్చు, కానీ కథలో సబ్జెక్ట్ మీద నాకేమీ లేవు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాట్ ఐ రోట్ అండ్ ఐ ఫీల్ అకౌంటబుల్ ఫర్ వాట్ ఐ రోట్. yes, okay, one should be. yeah. సివిఆర్ గారు ఇంకోటి కూడా అడుగుతున్నారు, ఇఫ్ ఇది ఒక సూచన కూడా అయినది, ఇఫ్ ఆథర్స్ డు నాట్ టేక్ ఫీడ్బ్యాక్ ఇన్ రైట్ స్పిరిట్, సమ్వాట్ పర్సనలీ, అంటే పర్సనల్ కూడా తీసుకోవాలనే ఉద్దేశము, ఇఫ్ దే డోంట్ డూ దట్, ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవ్మెంట్ విల్ బి లాస్ట్ అంటున్నారు. పర్సనల్ ఇంప్రూవ్మెంట్ అంటే నా ఉద్దేశం ఎలా చెప్పను, ఐఎమ్ ట్రైంగ్ టు ఆర్టికులేట్ దిస్. ఓకే, నేను ఆయన ఒకటే చెప్తున్నట్టున్నాను ఇన్ఫాక్ట్, ఎందుకంటే పర్సనల్ అంటే ఇక్కడ నా పర్సనల్ ఎబిలిటీ టు రైట్ అని తీసుకున్నాను. దెన్ డెఫినెట్లీ ఎస్, నేను అదే ఇందాక చెప్పింది, టెక్నికల్ గా నాది నేను పెంచుకోవాలి అని మాట్లాడాను నేను. ఆయన ఓకే, personal ability to write, then it's yes.
Yeah. Personal lifestyle and changes over that, it's not yes. No, definitely not. Yeah. I added. Yeah. అపర్ణ, నావి 1-2 ప్రశ్నలు ఉన్నాయి. అడగండి. ఇప్పుడు మొదట్లో మీరు మగవాళ్ళ గురించి రాయటం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎంపతితో రాస్తాను అని ఒక మాట అన్నారు మీరు, లేకపోతే రాశాను అనేదో అటెంప్ట్ చేశాను అనేది అన్నారు. అయితే అట్లాగే తెలంగాణ మాండలికంలో తెలంగాణ యాసలో రాయడం గురించి కూడా వచ్చింది. నేనేమంటానంటే మగవాళ్ళ బాధలు మీరు రాయాల్సిన అవసరం లేదు, మగవాళ్ళ పట్ల ఎంపతి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ తెలంగాణ భాష పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి కంపల్సరిగా మాండలికంలో రాయడము దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది రాయకపోవడం మూలాన మీరు తెలంగాణేతరులు అనేది ఏమైనా ముద్ర పడుతుందా అనే ఆందోళన అవసరం లేదు. అంటే పుట్టుక రీత్యా మీరు తెలంగాణేతరులు కాబట్టి, అంటే ఈ రెండిట్లో నాకు ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. యు ఆర్ ఎ ఉమెన్, ఓకే. విమెన్కి సంబంధించిన సమస్యల గురించి మీరు రాస్తున్నప్పుడు I get it. ఇందాక కడలి చాలా మంచి ప్రశ్న ఒకటి వేశారు. మీ 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 కథల్లోని పాత్రలు, స్త్రీ పాత్రలు పురుషుల చుట్టూ తిరగడము, అక్కడే తమ అస్తిత్వాన్ని వెతుక్కోవడము, అక్కడే ఫైట్ చేయడము లాంటివేనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒక సామాజిక అంశాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయని ఒక ప్రశ్న కడలి వేశారు. నేనేమంటున్నానంటే మగవాళ్ళ గురించి ఎంపతి కానీ, తెలంగాణ మాండలికం పట్ల ప్రేమ కానీ, లేకపోతే దాన్ని మనం రాసి తీరదాము అని అనుకోవాల్సిన అవసరం లేదని నా అబ్జర్వేషను. ఎందుకంటే అపర్ణ, ఉదాహరణకి మీరే ఒక మాట అన్నారు, ఖదీర్ బాబు కథలు చాలా బాగా రాస్తారు కానీ విమెన్ గురించి ఆయనంత బాగా రాస్తారని నేను అనుకోను అన్నారు. బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఖదీర్ అనే కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు పురుషులకి. Unless you live in that shoes. That is impossible. That is, I think that is deception. You know, empathy అనడం, వాళ్ళ షూస్ లోంచి మాట్లాడుతాం అనడం, I think that is deception. Let's be honest. Let's accept. మెన్ ఎవరైనా కూడా విమెన్కి సంబంధించిన ఎంపతి ఫీల్ అవ్వటం అనేది ఎట్లా సాధ్యం కాదు. అట్లాగే తెలంగాణ భాష గురించి కానీ వీటన్నిటి గురించి కూడా అంటే అంత పొలిటికల్లీ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదని నేను అంటున్నా అపర్ణ. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇంతకుముందు కడలి అడిగినట్టుగా స్త్రీ పాత్రలకి తమ సామాజిక ప్రాధాన్యత కానీ, తమ అస్తిత్వం కానీ, తమ హక్కులు కానీ వాటి గురించి ఏం పట్టవా అనే దానికి కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ నేనేం అడుగుతున్నా అంటే, మీరు పూర్ణ రాశారు కదా, పూర్ణ రాయటంలో, పూర్ణ జీవితంలో కానీ, లేకపోతే పూర్ణ ఏ సెక్షన్స్ నుంచి వచ్చిందో ఆ సెక్షన్స్కి సంబంధించిన ఆ అప్రెషన్ కానీ ఇవన్నిటిని కనుక దృష్టిలో పెట్టుకుంటే, మీరు పూర్ణ రాసిన తర్వాత స్త్రీ పాత్రలను తీర్చిదిద్దడంలో వాళ్ళకి వాళ్ళ భర్తల దగ్గర, వాళ్ళ ప్రియుల దగ్గర, వాళ్ళ తండ్రుల దగ్గర, వాళ్ళ కొడుకుల దగ్గర తమ అస్తిత్వాల చుట్టూ తిరగకుండా ఇంకొంచెం ఏమైనా ఆ ల్యాండ్స్కేప్ ఏమైనా పెద్దగా అయ్యేట్టుగా మీరు రాయగలుగుతారా? దానికి పూర్ణ జీవితం మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఓకే, ఫస్ట్ రెండో క్వశ్చన్ ఆన్సర్ చేస్తా, తర్వాత మొదటిది మాట్లాడతాను. రెండో క్వశ్చన్, నా పుస్తకం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎప్పుడైతే ప్రింట్ లోకి వచ్చిందో ఆ రోజే నేను ఇలాంటి కథలు ఇంకా రాయకూడదు అని డిసైడ్ అయ్యాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, స్త్రీ జీవితంలో ఉండే సంక్షోభం గురించి రాశాను. ఇందాక నేను రాశాను కదా, గీతలోనే ఆడాలి, బరి దాటకూడదు, ఎందుకు దాటకూడదు అనేది అయితే దాటిన వాళ్ళ గురించి రాస్తా ఇంక నుంచి. దాటిన తర్వాత వాళ్ళు ఏమనాలి, వాళ్ళు ఎగిరారా, ఆకాశంలోకి ఎగిరారా, లేకపోతే ఏ చోట్లకి వెళ్ళగలిగారు. అంటే మామూలుగా ఒక ఆదర్శ స్త్రీ, ఈ ఆదర్శ స్త్రీ అంటే నాకు బాగా గుర్తొస్తుంది, మా కాలేజ్ లో ఒక కాంపిటీషన్ ఉండేది అనమాట, సృజనోత్సవాలు అని జరిగేవి, అన్ని కాలేజ్ లో వచ్చేవి, పార్టిసిపేట్ చేసేది. ఆదర్శ స్త్రీ అని ఒక పోటీ ఉండేది. ఆమె చీర కట్టుకొచ్చేది,
ఆమెని రిజర్వేషన్స్ గురించి అడిగేవాళ్ళు, మీ భర్త మిమ్మల్ని ఎలా చేయకపోతే మీరు ఏం చేస్తారు, ఉద్యోగం చేస్తారా లేదా అని అడిగేవాళ్ళు, పిల్లలు పుడితే మీరు ఉద్యోగానికి ప్రయారిటీ ఇస్తారా పిల్లలకి ఇస్తారా అని అడిగేవాళ్ళు. వీళ్ళన్నిటికీ కన్విన్సింగ్, అంటే మన అందాల పోటీల్లో ఎలా అయితే ఆన్సర్ ఇస్తామో అలాంటి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఆదర్శ స్త్రీ. ఈ ఆదర్శం కోసం స్త్రీలు ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాలుగా కష్టపడుతూనే ఉన్నారు. ప్రతిసారి అది రీడిఫైన్ అవుతూనే ఉంది ఆదర్శ స్త్రీ అంటే ఏంటి. అసలు ఈ ఆదర్శాలన్నీ లేకుండా నాకు కావాల్సింది ఏదో నేను సాధించుకొస్తాను అనే స్త్రీల గురించి రాద్దామని ఇప్పుడు పూర్ణ రిలీజ్ అయింది. ఏ రోజు నేను కూడా నవంబర్ లో అనుకునే డేట్ గుర్తులేదు, కానీ 2019 లో రిలీజ్ అయింది. ఆ రోజే డిసైడ్ అయ్యాను. దానికి నా ఐకాన్ కూడా జయభారతి ఉంది. జయభారతి బైక్ రైడర్ అన్నమాట. నా ఫస్ట్ కాపీ తనకి ఇచ్చాను. జయభారతి ఇక్కడి నుంచి మెకాంగ్ వరకు 4 ఆడవాళ్ళు బైక్స్ మీద వెళ్ళారు, వెళ్ళి వెనక్కి వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళి జయభారతి బాయ్ ఫ్రెండ్ ఆమెను ఏమన్నాడు, లేకపోతే వాళ్ళ భర్త పంపించాడా లేదా ఇట్లాంటి కథ రాస్తే నిజంగా నాకే తనాలనిపిస్తుంది. జయభారతి ఎలా వెళ్ళిందో రాయాలి, జయభారతి ఏం చేసిందో రాయాలి. సో కాబట్టి నేను ఆ కథని ఇంకా రాయను. అంటే ఇందాక సివిఆర్ గారు అంటే నేనేం డిజోన్ చేసుకోవట్లేదు, ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఈ జోన్ లో ఇది రాశాను, కానీ నెక్స్ట్ లెవెల్ లో నేను ఇది రాయదలుచుకోలేదు. అది రెండో క్వశ్చన్. Did I answer your question? Yeah, you did. సో పూర్ణ అపర్ణని పరిపూర్ణ చేసిందా? చేసింది డెఫినెట్గా చేసింది చాలాసార్లు. తర్వాత రెండోది, ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ గురించి మీరు అన్నారు. మగవాళ్ళ పట్ల ఎంపతి నాకు ఉండాల్సిన అవసరం లేదు, చాలా కరెక్ట్, అది అవసరం లేదు. ఇప్పుడు అది ఆల్రెడీ వచ్చేసింది, రాసేవాళ్ళు ఉన్నారు, దాని గురించి నాకు ఇది లేదు. కానీ తెలంగాణ గురించి వస్తే కనుక తెలంగాణ భాషని పని వాళ్ళకి మాత్రమే లిమిట్ చేయడం మీద అతను ఇచ్చిన కమెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా చాలా కరెక్ట్. అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణేతరులకి, అంటే నాలాంటి వాళ్ళకి చాలా అవసరము. కాన్షియస్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓకే, దాని వెనకాల నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను రియలైజ్ అయిన విషయం కూడా ఏంటంటే, నేను ఒక్క తెలంగాణ మనిషిని కూడా నా క్లాస్ లో ఎంతమంది ఆ రోజుల్లో నేను కుక్కట్పల్లి గడి దగ్గర స్కూల్లో చదువుకున్నాను, ఉండేవాళ్ళు, కానీ నాకు పనాళ్లే గుర్తున్నారు. తెలంగాణ ఫ్రెండ్ ఎందుకు పెట్టలేకపోయాను నేను. ఓకే, సో ప్రతిసారి వర్కింగ్ క్లాస్ లోనే తెలంగాణ వాళ్ళు ఎందుకు వచ్చారు, తెలంగాణలో డబ్బులు వాళ్ళు లేదా, తెలంగాణలో మిడిల్ క్లాస్ లేదా, అప్పర్ మిడిల్ క్లాస్ లేదా, నేను వాళ్ళతో అసోసియేట్ కాలేదు ఎక్కడ. సో దట్ వాజ్ వన్ థింగ్. ఈ ఇంట్రాస్పెక్షన్ ప్రతి రైటర్ కి ఉండాలనుకుంటాను. అందువల్ల అంతేగాని నాకు రాయాలనే కంపల్షన్ లేదు. ఒకవేళ ఉండుంటే మల్లికార్జున రాశాడు, ఇంకెవరు తెలంగాణ కథలు, రాజిరెడ్డి రాస్తారు, వీళ్ళందరూ రాశారు కాబట్టి నేను కూడా పోటీ పడి రాయడానికి ప్రయత్నించేదాన్ని. లేదు, నాకు లేదు, అవసరం కూడా లేదు. వాళ్ళు రాస్తారు, వాళ్ళు రాసినప్పుడు మాత్రం వాళ్ళని నెక్ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. తర్వాత పూర్ణ ఆనంద్లో ఎవరెస్ట్ ఎక్కడం మీద చాలా మంది పెదవి విరిచిండ్రు, పుల్ల విరుపు మాట్లాడినారు. ఇది దళిత్ ఎంపవర్మెంట్ ఎట్లా అవుతుందన్నారు. దళితులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కడము అది ఏ రకంగా అది ఒక ఎమాన్సిపేషన్ అని కూడా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి ఏమంటారు అపర్ణ? అంత సుత్తి అంటారు. ఆ మాటకి అర్థం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక మగవాడు, మనకు ఒక కార్టూన్ మేము కూడా వచ్చింది, ఒక మగవాడు కెరియర్ లో పరిగెత్తాలంటే స్పీడ్ గా ట్రాక్ మీద పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆడడానికి వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, బట్టలు ఆరేయడము, స్టవ్, లేకపోతే ఇలాంటివన్నీ అడ్డుంటాయి. అలానే ఒక దళిత్ కి ఎదురయ్యే ఇబ్బందులు ఏముంటాయి, ఒక పేరు తెచ్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రికార్డ్ ఉంది కాబట్టి పూర్ణకి. అలానే ఒక అప్రెసింగ్ కాస్ట్ లో ఉండే ఒక మగవాడికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి వాటిలో అని చూసుకున్నప్పుడు పూర్ణ అనేది ఒక పెద్ద ఏమనాలి, ఒక జట్కా లాంటిది అనమాట. ఒక షేక్ చేసే విషయం, ఒకటి అవసరం అలాంటిది. ఒక ప్రకటన. ఆయన చాలా సింప్లిఫై చేసి చెప్పారు. ఏంటంటే మనకి ఒక దళిత్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని. అది చాలా సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. కానీ నాకు ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఎన్ని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడినా, ఎంత పెద్ద పెద్ద ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక దళిత్ హీరోయిన్ వచ్చిందా మన దగ్గరికి, లేకపోతే ఒక దళిత్ స్పోర్ట్స్ పర్సన్ పైకి వచ్చిన మన దాఖలాలు ఉన్నాయి మన దగ్గర లేవు. అలాంటి టైంలో పూర్ణ వచ్చింది. మనకి రిప్రజెంటేషన్ కావాలి, ప్రతి చోట కావాలి మనకి. సో ఎంతసేపు చదువుల దగ్గర, చదువుల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ,
లేకపోతే ఇంకెక్కడ పొలిటికల్ పార్టీస్ లో కూడా లేరు మరి, మీకు బాగా తెలుసు. సో ఒక ప్రకటన, ఒక ధిక్కారం, అది మేం చేయగలం, మీరు ఏమైనా చేయగలం. ఇంకొక ప్రశ్న అపర్ణ, మీరే చెప్పారు యు ఆర్ ఏ హాఫ్ దళిత్, అంటే మీ మదర్ దళిత, ఫాదర్ దళిత, ఏదో ఇద్దరు దళితులే. చెప్పండి, చెప్తాను, నా స్టోరీ రాయాలి అసలు. సో ఇద్దరు దళిత అయితే నా ప్రశ్న మారుతుంది. మా అమ్మ వాళ్ళ నాన్న దళిత్ కాదు, ఓకే, కానీ మా అమ్మని పెంచింది మా అమ్మమ్మే కాబట్టి ఆమె దళితే కాబట్టి ఓకే, అలా కూడా చూడొచ్చు. బట్ టెక్నికలీ మీరు హాఫ్ దళిత్ అని కనుక అనుకుంటే మీకు దళిత్ ఇష్యూస్ మీద సింపతి ఎక్కువ ఉందా, ఎంపతి ఎక్కువ ఉందా? ఆనెస్ట్ గా చెప్పాలి. నాకు సింపతి ఎప్పుడు లేదు, ఆనెస్ట్ గా. అవేర్నెస్ లేదు. నేను నిజంగా ఆనెస్ట్ గా, సూపర్ ఆనెస్ట్ గా చెప్పేది ఏంటంటే నాకు అవేర్నెస్ లేదు దళిత్ ఇష్యూస్ మీద. నిజానికి రైటింగ్ లోకి వచ్చిన తర్వాతే అవేర్నెస్ పెరిగింది నాకు. ఎందుకు పెరిగింది అంటే కూడా కారణం ఏంటంటే, ఒక నిమిషం, దళిత్ గ్రూప్స్ లో ఉన్నట్టుగా పివి సునీల్ కుమార్ తో పనిచేయటము, ఆయన వల్ల తెలియటము, మహేష్ కత్తి వల్ల, చైతన్య పింగళి వల్ల, వీళ్ళు ముగ్గురు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీరు కూడా చేశారు. సో అండ్ పుస్తకాలు చదవడం వల్ల. కానీ సింపతి ఎప్పుడు లేదు, ఎప్పుడు సింపతి లేదు. ఎంపతి ఇంకా పెంచుకోవాలి. టు ఎంపథైజ్ యు వాంట్ టు నో దేర్ లైఫ్స్ కదా అపర్ణ. అది కూడా చాలా వాళ్ళ లైఫ్ అవేర్నెస్ లేదు అని. ఇంకోటి జీలకర్ర శ్రీనివాస్ మహారాజ్ని కానీ, అంటే కొంతమంది గొప్ప గుర్రం సీతారాములు కానీ, సుజాత సూర్యపల్లి కానీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా గొప్పగా వ్యాఖ్యానించే వాళ్ళు. కానీ ఒక లెవెల్, ఇప్పుడు మాన్సా ఇండూరి కానీ, నేను కానీ, లేకపోతే ఇంకా చదువుకున్న అమ్మాయిలు చాలా మంది వస్తున్నారు, అంటే దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఈక్వల్లీ, అంటే ఏ కాస్త చదువుకుని మంచి కాస్ట్ నుంచి, మంచి కాస్ట్ అంటే ఇక్కడ ఆపరేసింగ్ కాస్ట్ అనమాట, అంటే సోషల్లీ యాక్సెప్టబుల్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళతో కంపీట్ అయ్యే ఎబిలిటీస్, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు, వాళ్ళకి ఎదురయ్యే ఛాలెంజెస్, వాళ్ళ అబ్జర్వేషన్, దీన్ని కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. అంటే మనం అందరం ఏమన్నా, మీకు రిజర్వేషన్లు ఇచ్చేసారు, మీరు ఒక జనరేషన్ వాడేసుకున్నారు కదా, మీరు ఆల్రెడీ పైకి వచ్చేసారు కదా, ఇంకెందుకు మీకు, ఇంకేంటి కాస్ట్, ఇన్ని మాట్లాడతారు చాలా సార్లు. కానీ అక్కడితో ఆగదనే విషయం అందరికీ తెలుసు. అండ్ మోస్ట్లీ ఏమవుతుందంటే, ఎవరైతే ఆ ఇబ్బందిలో లేరో వాళ్ళు ఎప్పుడు ఇన్సెన్సిటివ్ గానే ఉంటారు. వాళ్ళు ఇన్సెన్సిటివ్ ఎందుకున్నారని కంప్లైంట్ చేయడం కన్నా అసలు ఇబ్బందులు ఏంటో క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పడం అవసరం. నేను అనుకోవడం, అల్లం రాజయ్య గారి ఫ్యామిలీ, అల్లం కృష్ణ, అబ్బాయి పేరు మర్చిపోయాను నేను, మంచి స్టోరీ రాశాడు, అది మూవీగా కూడా తీసారు అనుకుంటే ఇండస్ మార్టిన్ వాళ్ళు, ప్రియదర్శి యాక్ట్ చేశాడు. ఏంటంటే, సరే నీ రిజర్వేషన్ ఉంది, కాస్ట్ ఉంది, రిజర్వేషన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, పొజిషన్ ఉంది కదా, నీకెందుకు రిజర్వేషన్ ఉంది, మీ నాన్న మా నాన్న ఒకే జాబ్ చేస్తున్నారు, ఇంకా మీ నాన్న బెటర్ జాబ్ లో ఉన్నాడు, మీరు మాకన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, ఓకే, అన్ని రకాలుగా బాగున్నారు కదా, మరి నీకెందుకు రిజర్వేషన్ ఉంది, నాకెందుకు లేదని ఒక అతను అడిగితే, సరే మీ చెల్లినిచ్చి పెళ్లి చేయమంటాడు అతను. వెంటనే మా ఇంట్లో ఒప్పుకోర్రా, ఇన్ఫాక్ట్ మా ఇంట్లో మా అమ్మాయి గ్లాస్ కూడా నీకు ఇచ్చిన తర్వాత కడుక్కుంటుంది, నువ్వు చెప్తే ఫీల్ అవుతా అని చెప్పలేదు, అది ఇదని చెప్తాడు అతను. కానీ ఈ ప్రశ్నలో అపర్ణ ప్యాట్రియార్కల్ ఇది లేదా అంటే, ఒకవేళ దళిత్ సమస్యని అడ్రస్ చేస్తూనే వాళ్ళ చెల్లెలకి ప్రమేయం లేకుండా మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం అనేది, దిస్ ఇస్ ప్యాట్రియార్కీ. పేట్రియార్కియల్ అంటే ఆ లెవెల్ కి వెళ్ళి అక్కడి నుంచి డైసెక్ట్ చేస్తే అలా ఉంటుంది. కానీ కెన్ యూ ఈక్వేట్ ఎనీ అదర్ థింగ్ దట్ ఈస్ ఈక్వల్లీ కన్విన్సింగ్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్? అంటే మనము ఎక్సెప్షన్స్ ఇస్తే కష్టం అవుతుంది అపర్ణ. అంటే ఆ మేరకు దాన్ని ఖండించాల్సిందే అంటున్నా నేను. ఒక ఫైనల్ ప్రశ్న అపర్ణ, ఫైనల్ ప్రశ్న. ఇంతకుముందు మిర్చి మహేష్ అన్నారు, దళిత్ అనే పదం, దాని యూసేజ్, దళిత్ అంటే యాక్చువల్లీ బ్రోకెన్ అని అర్థం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన స్వేరోస్
నో రివర్స్ గేర్ అని ఏదైతే కాయిన్ చేశారో, యాక్చువల్లీ దళిత్ అనేది బ్రోకెన్ అనే సెన్స్, బ్రోకెన్ కాబట్టి దళిత్ని ఒక రైట్ స్పిరిట్లో వాడటం లేదు చాలా చోట్ల అనేది నాకు మహేష్, మిర్చి మహేష్ అంటుంటే నాకు తట్టింది. ఇప్పుడు దళిత రత్న, దళిత పులులు ఇట్లాంటి పదజాలం ఏదైతుందో ఇది మారాల్సిన అవసరం ఉంది అని మేము చాలా క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నాం. అది వాట్ యు సే? నా భయం ఏంటండి మాట్లాడాలి. ఇందాక నేను అన్నట్టు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సి ఇఫ్ పీపుల్ థింక్ దే ఆర్ బ్రోకెన్, దట్స్ వన్ థింగ్. ఇప్పుడు దివ్యాంగులు అని పేరు పెట్టారు, యూనో వికలాంగులు అన్న పేరు తీసేసి దాన్ని చాలా చాలా హర్ట్ అయ్యారు ఆ పేరు. అది టోకెనిజం అంటాను నేను. దివ్యాంగులు అనడం అన్నదాత అనడం టోకెనిజం, ప్యాట్రనైజేషన్ బేసికల్లీ. సో దళితులు అన్నప్పుడు ఇఫ్ పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దెమ్సెల్వ్స్ టు బి బ్రోకెన్ బై ద సిస్టమ్ that is, influencing their lives, no, ఆ పేరు పెట్టుకోకూడదు అని ప్రవీణ్ కుమార్ గారు ధిక్కారంతో వాడారు. అంటే మీరెవరు మమ్మల్ని బ్రోకెన్ అనేది, నేను కూడా అదే అంటున్నా. ఆయన ఉద్దేశం అది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ వస్తున్నారు, వీళ్ళందరినీ నువ్వు బ్రోకెన్ అని లేపుకుంటూ వస్తే కనుక వాళ్ళు బ్రోకెన్ గానే చూస్తారు. కాబట్టి నేను దళిత్ని కాదు, నేను స్వైరోని అని చెప్తున్నాడు అతను. కానీ And to be technically correct, అపర్ణ, అంబేద్కర్ ఆయన ఉన్నప్పుడు దళిత్ అనే పదం లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ దళిత్ అనే పదం వాడలేదు. ఆయన అప్రెస్డ్ క్లాసెస్, డిప్రెస్డ్ సెక్షన్స్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని వాడారు తప్ప దళిత్ అనే పదం ఆయన జీవిత కాలంలో లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆ రోజు దాని యూసేజ్ నేను తక్కువ చేయడం లేదు. దళిత్ అంటే బ్రోకెనే, బట్ దాన్ని ఒక బిరుదులాగా దాన్ని ధరించాల్సిన అవసరం లేదు, దాన్ని షన్ చేయాల్సిన అవసరం. దట్స్ ప్రెటీ మచ్ అపర్ణ. ఒకటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎప్పుడు వస్తుంది? నేను కూడా 2-3 రోజుల్లో ప్రింటింగ్ వెళ్ళిపోయింది, మధ్యలో సెలవులు వచ్చినాయని ఆగారు. సో ఎక్కడ కొనుక్కోవచ్చు పాఠకులు? అమెజాన్ లో ఉంటుంది. నేను ఒక 2-3 రోజుల్లో లింక్ ఇస్తాను. అమెజాన్ లో బుక్ చేసుకుంటూ అన్వీక్షికి వెబ్సైట్ లో కూడా ఉంటుంది. అన్వీక్షికిలో కూడా ఉంటుంది. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను కవితలు మాత్రమే రాశాను, కథలు రాయలేదని చెప్పేసి అందరూ అంటుంటారు. బట్ నేను యాక్చువల్లీ కథలు కూడా రాశాను. బట్ పర్ఫెక్షన్ పారాలిసిస్, ఓవర్ థింకింగ్ పారాలిసిస్ వల్ల నేను అవి బయటికి ఎప్పుడు నేను ఎక్కడ వాటిని పబ్లిష్ చేయలేదు. బికాస్ ఏమనుకుంటారో పర్ఫెక్షన్ ఉందో లేదో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నాతోటి వాళ్ళే లైక్ కడలి సత్యనారాయణ అండ్ మల్లికార్జున్ వీళ్ళందరూ ఈ కథలు చూసి నావి ఆ మీటర్లో లేకపోతే నన్ను జడ్జ్ చేస్తారేమో అనే భయంతో నేను వాటిని బయటకు తీసుకురాలేదు. బట్ దిస్ ఆపర్చునిటీ ఒక మంచి ఊతం ఇచ్చింది నాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యూ మేడ్ ఇట్ స్మూత్. యూ మేడ్ ఇట్ రియలీ స్మూత్. యూ మేడ్ ఇట్ రియలీ స్మూత్. అండ్ Thank you Aparna, Kadali, thanks, and Mahesh, thank you. Book Readers Club, I must also say this, Srisail garu, నేను యాక్చువల్లీ అలా థ్యాంక్ యూ నోట్ అలా చెప్పమని మహేష్ కి రాసి ఇచ్చాను, కన్వర్ట్ చెప్పేసి నాకు కూడా మీకు చెప్పేశాడు. బుక్ రీడర్స్ క్లబ్ పాఠకులకి, వీక్షకులకి, ఆడియన్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీడ్బ్యాక్ మీరు ఫేస్బుక్ కామెంట్స్ రూపంలో మీరు ఈ సెషన్ అయిన తర్వాత కూడా రాయొచ్చు. అపర్ణ చూస్తారు, కడలి చూస్తారు, మహేష్ కూడా చూస్తారు. దే వుడ్ రెస్పాండ్. అండ్ ఇది యూట్యూబ్ లింక్ కూడా, ఫీడ్బ్యాక్స్ వెల్కమ్డ్. యూట్యూబ్ లింక్ కూడా పెడతాము. వచ్చే శనివారం స్వాతి కుమారి అండ్ రవి వీరెల్లి వాళ్ళిద్దరు రైటర్లు ఉంటారు. అతడే ఒక సముద్రం మీద మాట్లాడుకుందాం. అదొక్కటే కాదు, వాళ్ళు వాకిలి అనే మ్యాగజైన్ కూడా చాలా కాలం ఎడిటర్స్ గా. యా షూర్, అవన్నీ కూడా మాట్లాడదాం. మీరు కూడా రండి ఆ రోజు. మీరు అప్పుడు పాఠకులుగా రండి అపర్ణ, మీరు కూడా ప్రశ్నలు అడగచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్. Yeah, this was a lovely session. Thank you so very much. Thank you so much.